మనము రోమియోలకు రాసిన పత్రిక చూస్తా ఉన్నాం. ఇంట్రడక్టరీ పార్ట్ అయిపోయింది. అంటే దాన్ని ఉపోద్ఘాతం అంటారు. పోయినసారి మీరు ఇబ్బంది పడ్డట్టున్నారు రివ్యూలో. ఇంట్రడక్టరీ పార్ట్ తర్వాత మనం 1 to 17 ఫస్ట్ సెక్షన్లో ఒక హాఫ్ సెక్షన్ని మనం కంప్లీట్ చేసాం. అంటే 1 to 7 వర్సెస్ని మనము లాస్ట్ వీక్ చూసాం. ఎలాగా గాస్పుల్ చుట్టూ పౌలు రాసిన విషయాలు ముఖ్యంగా మొదటి 7 వచనాల్లో పరిభ్రమిస్తూ వచ్చాయి. పౌలుకి సువార్తకున్న సంబంధం, పౌలుకి ఆ సువార్తకు క్రీస్తు వారికి ఉన్న సంబంధం, సువార్తకు సంఘానికి విశ్వాసులకున్న సంబంధం, ఈ విషయాలన్నీ మనం చూస్తూ వచ్చాం. సువార్తకు ప్రపంచానికి ఉన్నటువంటి సంబంధం, అసలు ఎందుకు సువార్త ఇవ్వబడింది, సువార్త అంటే ఏమిటి, సువార్తకి కేంద్ర బిందువు ఎవరు, ఇలాంటి విషయాలన్నీ మనం చూస్తూ వచ్చాం. మనము నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం ఈ రోజున. అంటే ఈ ఫస్ట్ 17 వర్సెస్లో 7 వర్సెస్ పూర్తయినాయి. మనము 8th వర్స్ నుంచి 8వ వచనం నుంచి 17th వర్స్ 17వ వచనం వరకు ఈరోజు చూద్దాం. అంటే 10 వర్సెస్ అనమాట. లాస్ట్ టైము కొన్ని అంటే అన్ని వచనాలని మనం పారాయణం చేస్తే సమయం సరిపోదు కాబట్టి కొన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. అలాగే జరుగుతుంది 16 అధ్యాయాల్లో కూడా. అయినా కూడా మీ దృష్టికి కొన్ని స్కిప్ చేసినవి ఒక 2 minutes తీసుకువచ్చి అప్పుడు నేను ఈ సెక్షన్లోకి నేను వస్తాను. ఎప్పటిలాగే మనం అవుట్లైన్ చేసుకొని ఆ అవుట్లైన్ ప్రకారం ఎక్స్పోజిషన్ మనం చేసుకోవడానికి, ఎక్స్పోజిషన్తో పాటు జీవితానికి అప్లికేషన్ కూడా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనము ఆ చివరి మాటల్ని మనం చూస్తే తెలుగులో కొంచెం ముందు ఉండవచ్చు. మనం చూస్తే విశ్వాసుల్ని పౌలు అంటే ఇంగ్లీష్ బైబిల్లో 7th వర్స్లో చర్చ్లో ఉన్న బిలీవర్స్ని ఆయన దేవుని చేత ప్రేమించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, తర్వాత పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అని చెప్తున్నాడు అనమాట. సో విశ్వాసులని బైబిల్ ఎలా దృష్టిస్తోంది, పౌలు ఎలా దృష్టిస్తున్నాడు, మనల్ని ఎలా దృష్టిస్తున్నాం. విశ్వాసి ఎప్పుడైనా సరే, ఒక క్రైస్తవ విశ్వాసి తాను దేవుని చేత ప్రేమించబడుతున్నాడు అనేది మర్చిపోయినప్పుడు చాలా అనర్థాలే జరుగుతాయి. తాను ప్రేమించుకోవడం కష్టం అవుతుంది, తాను క్షమించుకోవడం కష్టం అవుతుంది. అందరికి ఒకటే జరగకపోవచ్చు. తన కష్టాల్లో తనకెవరూ లేరనేటువంటి ఒక నిస్సహాయత, నిస్పృహ ఆవహించేటువంటి ప్రమాదం ఉంది. ఒంటరితనాన్ని ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ ఈ సత్యంగాని మనం గుర్తుపెట్టుకుంటే దేవుని చేత ప్రేమించబడుతున్న వాళ్ళం మనం. వీఆర్ లవ్డ్ బై గాడ్. కాబట్టి ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, అంటే మీరు ఏ డినామినేషన్కి సంబంధించిన వారైనా, ఈవెన్ లూథరన్ డినామినేషన్లో మీరున్నా, మీరు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మీరు క్రైస్తవులు కాదు. అకార్డింగ్ టు బైబిల్ యు ఆర్ నాట్ క్రిస్టియన్స్. ఒకవేళ మీరు అలా అనుకుంటుంటే ఐ షుడ్ ఫీల్ సారీ ఫర్ యూ. మీరు యేసుక్రీస్తుకి మనసిచ్చి మారు మనసు పొంది మీరు ఆయన రక్తంలో మీ పాపాన్ని కడుక్కున్నప్పుడు, ఆయనతో ఒక సంబంధం ఏర్పరచుకున్నప్పుడు, అంటే మీ జీవితం మొత్తాన్ని ఆయన చేతుల్లో పెట్టి మీరు మీ జీవితాన్ని కమిట్ చేసుకున్నప్పుడు, ఆయన ప్రభుత్వానికి, ఆయన ప్రభువుగా, మీరు ఆయన కింద సేవకుడిగా మీరు ఒప్పుకున్నప్పుడు, మీ హక్కుల్ని ఆయనకి ఇచ్చి వేసినప్పుడు, ఆయన మిమ్మల్ని బ్లెస్ చేయడం మొదలెడతాడు. మీకు ఆయన దేవుడుగా ఉంటాడు, ఆయన ప్రజలుగా మీరుంటారు. మీకు ఆయన ప్రభువుగా ఉంటాడు, ఆయన ప్రజలుగా మీరుంటారు. మీకు ఆయన గురువుగా ఉంటాడు, ఆయన శిష్యులుగా మీరుంటారు. అంతేకాదు మీతో స్నేహిస్తాడు. మీరు దేవునితోనూ, దేవుని మీతోటి మీరు ఒకరికొకరు స్నేహితులుగా ఉంటారు. ఈ బంధం మీకు లేకపోతే దేవుడితోటి, ఇప్పుడు ఈ రోమాపత్రిక అంతా కూడా ఇటువంటి విశ్వాసుల కోసం రాసిందే. ఇందులో అనేకమైన అన్యులకు సంబంధించిన విషయాలు ఉన్నప్పటికీ కూడా ఇందులో సువార్త
బయట అన్య ప్రపంచానికి ఎలా వర్తింప చేయాలో అనేటువంటి విషయాలు, లోతైన విషయాలు ఉన్నప్పటికీ కూడా ఇది ప్రత్యేకించి విశ్వాసులకు రాసింది. అంటే అన్య విశ్వాసం నుంచి క్రైస్తవ విశ్వాసంలోకి మార్పు చెందిన, బదిలీ అయినటువంటి క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తు శిష్యులైన వారికి ప్రత్యేకించి రాయబడిన పత్రిక. కాబట్టి ఇందులోని విషయాలు మీరు వింటున్నప్పుడు, ఒకవేళ మీరు మారుమనసు పొందుండకపోతే, ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసుక్రీస్తు వారి మాటల్లో చెప్పాలంటే ఇదే రక్షణ దినం. యు నీడ్ టు ఇమ్మీడియట్లీ, వెంటనే మీరు ప్రభు దగ్గరికి రావాలి, ఆయనతో మీ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇదంతా విన్న తర్వాత కూడా మీరు ప్రభుతో సంబంధం ఏర్పరచుకోకపోతే యు ఆర్ ద మోస్ట్ అన్ఫార్చునేట్, మీరు మీ అంత అభాగ్యులు లేరు అని చెప్పాలి. సో అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. బట్ దిస్ వన్ ట్రూత్, దట్ వీఆర్ లవ్డ్ బై గాడ్, దేవుని చేత ప్రేమించబడుతున్న వాళ్ళం. సో వెన్ గాడ్ లవ్స్ మీ అండ్ వెన్ గాడ్ లవ్స్ యూ, అది కరోనా కావచ్చు, అంతకు మించిన కరోనా కావచ్చు, ఏ కష్టమైనా కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఒక ఓటమి కావచ్చు జీవితంలో, ఒక ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఒక పేదరికం కావచ్చు, ఒక నిరుద్యోగం కావచ్చు, ఒక సంబంధంలో సమస్యలు రావడం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మానసిక బలహీనత కావచ్చు, ఒక శారీరక బలహీనత కావచ్చు. బట్ దాట్ వన్ ట్రూత్, దట్ యు ఆర్ లవ్డ్ బై గాడ్ అన్నది నిన్ను నిలబెడుతుంది. ఎందుకంటే నిన్ను ప్రేమించేవాడు నీకెప్పుడు తోడుంటాడు, నిన్ను ప్రేమించేవాడు నిన్నెప్పుడు చేయి విడవడు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ మతంలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్నటువంటి సత్యాన్ని మీరు ఎక్కడా వినరు. అలాంటిది ఎక్కడ ఎక్స్ప్లిసిట్గా స్పష్టంగా మనకి చెప్పబడింది లేదు. మీరు భారతదేశంలో మతాలని వెతుక్కోండి, లేక మీరు ఇంకెక్కడైనా మతాలని వెతుక్కోండి. ఈవెన్ ఇస్లాంలో కూడా దేవుడు చాలా ప్రేమామయుడు, కరుణా సంపన్నుడు అని చెప్పడమే ఉంది తప్ప, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనే స్టేట్మెంట్ ఎక్కడ లేదు. బట్ బైబిల్లో మీకు అనేక మార్లు అది కనపడుతుంది. ఇశ్రాయేలీలకు అనేక మార్లు ఆయన చెప్పాడు. కొత్త నిబంధనలు అనేక మార్లు ఆ విషయాన్ని ఆయన శిష్యులు, అపోస్తలులు, కొత్త నిబంధన రచయితలు మనకు గుర్తు చేశారు. అండ్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మనం ఒక విశ్వాసి ఎప్పుడు దాన్ని మర్చిపోకూడదు. నేను మొన్న కూడా మీకు గుర్తు చేశాను, మనము ప్రేమించితే మన కాదు, తానే మనలను మొదట ప్రేమించి. సో దిస్ లవ్ ఆఫ్ గాడ్ మస్ట్ సస్టైన్ యూ యాజ్ ఎ బిలీవర్. విశ్వాసిగా నువ్వు మనుగడ సాధించడానికి ఈ అవిశ్వాసుల మధ్యలో, ఈ లోకంలో, ఈ భూమి మీద ఈ సత్యం నీకు ఒక ఇంధనంగా పనిచేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇఫ్ గాడ్ లవ్స్ యూ దట్ మచ్, యు మస్ట్ ఇన్ టర్న్ లవ్ హిమ్ అన్న సత్యం కూడా, అన్న పాఠం కూడా మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తే మనం కూడా ప్రతిగా ఆయన్ను ప్రేమించాలి. ఒక విశ్వాసికి ఉండేటువంటి చాలా ప్రాథమికమైన లక్షణం ఏంటంటే, అతడు లోకానికి మించి, తన అయిన వారికి మించి, తన సొంత వారికి మించి, తన అహానికి మించి క్రీస్తును ప్రేమిస్తాడు. సో ఇట్స్ ఎ రెస్పాన్స్. దేవుడు మనల్ని ప్రేమించిన దానికి ఇట్స్ ఎ రెస్పాన్స్. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఈ పుస్తకాన్ని మనం చదివే కొలది, పారాయణం చేసే కొద్దీ పౌలు అద్భుతంగా ఆ విషయాల్ని ఆవిష్కరిస్తాడు. తన సిలువ వేయబడిన తన కుమారుడిలో ఆ ప్రేమను ఎలా ఆయన ప్రత్యక్షితం చేశాడు, ఎలా ప్రస్ఫుటం చేశాడు అనేది మనకి ఇంకా ఈ 16 అధ్యాయాలు చదివేటప్పటికి మనకి అర్థం అవుతుంది అన్నమాట. అంతేకాదు, మనం ఇక్కడ ఇంకొక మాట చూస్తే, మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం గుర్తు చేస్తున్నాడు. కేవలం పరిశుద్ధులు అనే టైటిల్ ఇవ్వట్లేదు ఇక్కడ, బట్ క్రైస్తవుడి లేక క్రైస్తవురాలి అంతిమ ధ్యేయాన్ని గుర్తు చేస్తున్నాడు. మనల్ని మనం మర్చిపోకూడదు. మనం పాపము నుంచి మనల్ని దేవుడు పిలిచాడు లోపలికి. సాల్వేషన్ అనేది దానికి 2 ఎడ్జెస్ ఉంటాయి. అంటే రెండు కోణాలు దానికి ఉంటాయి, 2 ముఖాలు దానికి ఉంటాయి. అది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణకి ఎప్పుడు 2 ముఖాలు ఉంటాయి. మనం పాపము నుంచి విముక్తి పొందుతాం, పరిశుద్ధత లోనికి వెళ్తాం. వి ఆర్ సేవ్డ్ ఫ్రమ్, బట్ ఆల్సో వి ఆర్ సేవ్డ్ అంటు. మనము కేవలం పాపము నుంచి మాత్రమే రక్షింపబడలేదు, మనం పరిశుద్ధులుగా ఉండుటకు రక్షింపబడ్డాం.
కాబట్టి ఈ పాపము నుంచి రక్షింపబడ్డం ఒక్కసారి త్రుటిలో నువ్వు మారుమనసు పొందినప్పుడు ఓవర్ నైట్ జరుగుతుంది, ఒక్కమారి జరుగుతుంది, అకస్మాత్తుగా హఠాత్తుగా జరుగుతుంది. నువ్వు ఎప్పుడు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకుంటావో, ఆయన సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరకు వెళ్తావో, ఆయన సిలువ రక్తంలో కడుకుంటావు, ద వెరీ మూమెంట్ యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ యువర్ సిన్. పాపం నుంచి నువ్వు రక్షణ పొందుతావు. బట్ అక్కడ ఆగిపోదు రక్షణ. మనము పరిశుద్ధతలో ఎదుగుతూ వస్తాం. ఆ క్షణం నుంచి మళ్ళీ మనం పోయేదాకా లేక ఆయన వచ్చేదాకా పరిశుద్ధతలో ఎదుగుతూ వస్తాం. కాబట్టి మనల్ని ఆ పాపము నుంచి యువతలకి అంటే పరిశుద్ధతలోనికి పిలుచుకున్నాడు ఆయన. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. వాక్యంలో చాలాసార్లు చీకటి పాపానికి గుర్తు, వెలుగు పవిత్రతకు, పరిశుద్ధతకు గుర్తు. కనుక మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వీఆర్ కాల్డ్ టు బీ హోలీ పీపుల్. దేవుడు ఇశ్రాయేల్కి పరిచయం చేసుకునేటప్పుడు ఆయన హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ గా పరిచయం చేసుకున్నాడు. తను తాను పరిశుద్ధుడిగా పరిచయం చేసుకున్నాడు. అందుకని ఆయన చెప్పేటప్పుడు నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని ఇశ్రాయేలుకి ఖరాఖండిగా తెగేసి చెప్పిన పరిస్థితి మనకు కనపడుతుంది. కాబట్టి క్రైస్తవంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది పరలోకంలో సీట్ కాదు. రక్షణ అనేది మన క్యారెక్టర్ని మార్చేది. క్రీస్తు క్యారెక్టర్లోకి మనం మార్పు చెందుతాం. అనుదినం, ప్రతిదినం ఆయనతో మనం గడిపే కొలది, ఆయనతో మనం స్నేహం చేసే కొలది, సహవసించే కొలది. సో అది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ మాటలు చెప్పిన తరువాత ఆయన అంటున్న మాట ఏంటంటే కృపయు సమాధానం మీకు తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి కలుగునుగాక. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రతి విశ్వాసికి ఇది చాలా ప్రాముఖ్యం. కృప అంటే మనకు తెలుసు, ఒక బలహీనుడికి, ఒక అశక్తుడికి దేవుడు ఇచ్చేటువంటి ఒక చేయూత కృప. లేక ఒక అర్హత లేని వాడికి దేవుడు కురిపించే కరుణ కురిపించడానికి వాడు అర్హుడు కాడు, అయినా కరుణ కురిపిస్తాడు ఆయన. అది కృప. ఈ కృప లేకపోతే మనం క్రైస్తవ జీవితాన్ని మనము నెరపలేం. యు కెనాట్ లివ్ అ క్రిస్టియన్ లైఫ్, యు కెనాట్. కనుక ఆల్వేస్ మనం రక్షింపబడడానికి కృప కావాలి. నిన్న దిద్దుబాటు దినం, మార్టిన్ లూథర్ ఆ సత్యం మీదే బయటకు వచ్చాడు. పోపు చలవ వలనో, లేక పోపుకి కప్పం కట్టడం వలనో, లేక చర్చ్ పెట్టినటువంటి కొన్ని ఆంక్షలకు లోబడ్డం వలనో, చర్చ్ విధించినటువంటి కొన్ని నిబంధనలు పాటించడం వల్లనో, లేక వాళ్ళు పెట్టిన కొన్ని పద్ధతుల్ని పాటించడం వల్లనో రక్షణ రాదు. ఇది ఉచితమైంది కాబట్టి దీన్ని డబ్బులకు అమ్ముకోవడానికి వీల్లేదు. దీని గురువులు, పెద్దవాళ్ళు, సంఘ పెద్దలు వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని దీంతో వ్యాపారం చేయడానికి వీల్లేదు, లేక వాళ్ళ అధికారం క్రింద పెట్టుకోవడానికి వీల్లేదు. ఇది ఉచితంగా దేవుడు అందరికీ ఇస్తున్నాడు. అది కూడా కృప చేత ఇస్తున్నాడు. ఇది మన వలన కలిగింది కాదు. ఈ సత్యాన్ని ఎప్పుడైతే తను కనుక్కున్నాడో, రోమాపత్రిక పారాయణంలో ఆయన పారాయణం చేస్తూ ఉన్నప్పుడు రిఫర్మేషన్ పుట్టింది, సంస్కరణోద్యమం పుట్టింది. దానికోసమే ఆయన జీవితాన్ని అంతటిని కూడా ధారపోసాడు మార్టిన్ లూథర్. సో కృప చాలా ప్రాముఖ్యమైంది. కొన్ని చోట్ల అపోస్తలులు, ఇది సహజంగా వాళ్ళ లెటర్స్ అన్నింటిలో కూడా మనకు కనపడుతుంది, దిస్ కైండ్ ఆఫ్ అంటే సేయింగ్స్ మనకు కనపడుతుంది. ఒక రకమైన ఆశీర్వచనం ఇది. ఒక కృతజ్ఞత వచనాలు లేక ప్రార్థనలు, ఆశీర్వచనాలు సర్వసాధారణంగా ఈ మొదటి శతాబ్దపు ఈ లెటర్స్, ఉత్తరాలు మనం పరిశీలన చేస్తే సర్వసాధారణంగా వాళ్ళ ఆనవాయితీ. వాళ్ళు అలా ఇప్పుడు ఈమె కూడా మన ఇండియాలో కూడా మనం రాసుకునేటప్పుడు పెద్దవాళ్ళకి నమస్కరిస్తూ రాస్తాము. ముగించేటప్పుడు కొన్ని అంటే శుభాలు తెలియజేస్తాం, లేక శుభ ఆకాంక్షలు తెలియజేస్తాం. మీరు ఇలా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, ఇలా మనం చెప్తా ఉన్నాడు. మీరు క్షేమంగా ఉండాలని, ఇలా మనం ఒక శుభ ఆకాంక్షను, మంచి ఆకాంక్షను వెలిబుచ్చుతాం అన్నమాట. సో ఆ విధంగానే ఆయన వెలిబుచ్చుతున్నాడు. మనలాగా అంతంలో వెలిబుచ్చరు. వాళ్ళు ఆరంభంలో కూడా, ఉత్తర ఆరంభంలో కూడా
అంటే లేఖ ఆరంభంలో కూడా వాళ్ళు వెలిబుచ్చుతారనమాట. సో ఆ విధంగా వెలిబుచ్చుతున్నాడు. కాబట్టి కృప చాలా ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవుడికి. సో కృప దేవుని దగ్గర నుంచి వస్తుంది. పీస్ అనేది ఏమిటంటే ఇక్కడ గ్రేస్ అండ్ పీస్ అంటున్నాడు. కృపయు సమాధానమును అంటున్నాడు తెలుగు. సమాధానం అంటే శాంతి, షలోమ్. దీన్నే యూదులు ఇప్పటికీ కూడా గ్రీటింగ్స్ గా వాడతారు. ఎవరైనా ఎదురు పడితే వాళ్ళు షలోమ్ అంటారు. లేకపోతే ముస్లిమ్స్ కూడా సలాం అలైకుం అంటారు. ఎదుటివాడు వాలేకుం అస్సలాం అని అంటాడు. సలాం తీసుకో అని అంటే నీ సలాం తీసుకున్నాను, నీకు కూడా సలాం అనేటువంటి భావన. సో అరబిక్లో సలాం అంటాం, హీబ్రూలో షాలోమ్ అంటాం, ఇంగ్లీష్లో పీస్ అంటాం, తెలుగులో సమాధానము, శాంతి, శాంతి కలుగును గాక అని అంటాం. సో ఇక్కడ శాంతి అని అన్నప్పుడు ఏదో ఒక మానసిక స్థితి మాత్రమే కాదు. ఇది ఇక్కడ హెబ్రీ పదజాలంలో లోతైన భావం ఏమిటంటే అవతలి వ్యక్తి పరిపూర్ణమైనటువంటి విధంగా వర్ధిల్లాలి, ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, నైతికంగా, క్యారెక్టర్లో, లేక ప్రొఫెషన్లో, లేక ఆదాయంలో, సంబంధ బాంధవ్యాల్లో, ఆరోగ్యంలో, ఇలా అన్ని విధాలుగా వర్ధిల్లాలి అనేటువంటి భావనతో చెప్పేదన్నమాట. సో పౌలు రోమియోలకి రాస్తూ అతని కాంక్ష, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు అన్ని విధాలుగా ఎదగాలి అనే దాన్ని అతను కాంక్షిస్తూ ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కృపా సమాధానం ఎప్పుడు కూడా కలిసి ప్రయాణం చేస్తాయి. దేవుని కృప లేకుండా నాకు సమాధానం ఉండదు. సమాధానం అంటే ఇన్ ద సెన్స్ షాలోమ్, ఇన్ ద సెన్స్ ఏ అర్థంలో చెప్తున్నామంటే ఒక మల్టీ ఫ్యాసెటెడ్గా, బహుముఖంగా మనం వర్ధిల్లడం. యేసుక్రీస్తు వారు చిన్నతనం గురించి కూడా లూకా రాస్తూ ఆయన జ్ఞానవంతును వయస్సునందును వర్ధిల్లుచూ ఉండెను. ఆయన దేవుని దయ ఎందును మనుషుల దయ ఎందును రెండిట్లో కూడా ఆయన వర్ధిల్లాడు, లేక దాన్ని పొందుకున్నాడు, చూరగొన్నాడు అని చెప్తూ ఉండడం మనం చూస్తాం. సో అక్కడ ఆధ్యాత్మికమైన కోణం, అక్కడ మానసికమైన కోణం, అక్కడ శారీరకమైన కోణం, అక్కడ సామాజికమైన కోణం యేసుక్రీస్తు వారి జీవితంలో మనకు కనపడుతుంది. ఆయన వర్ధిల్లడం, ఆ 4 విషయాల్లో కూడా ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు నజరేతులో పెరుగుతూ ఉన్నప్పుడు. కాబట్టి ఆ కాంక్షను ఇక్కడ మనకి వ్యక్తం చేస్తూ ఉండడం మనం చూస్తాం. సో మొదటి 7 వచనాల్లో మనకి సువార్తను ప్రధానమైన అంశంగా తీసుకొని, సువార్తకు కేంద్ర బిందువు క్రీస్తు, ఆ సువార్తకు నేను అచ్చి ఉన్నాను, ఆ సువార్తను ప్రకటించడానికే నన్ను దేవుడు అట్టి పెట్టుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. హీ సెట్ మీ అపార్ట్ ఫర్ ద గాస్పెల్. ఆ సువార్త వలనే మీరు ఈ రోజున పిలువబడ్డారు పరిశుద్ధులుగా ఉండడానికి. ఆ సువార్త అందరికీ తీసుకువెళ్ళడానికి, యూదులకే కాదు యూదేతరులకు, ప్రపంచం అంతటికి, అన్ని జాతుల వారికి వినిపించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. సో ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. ఈ సువార్త క్రీస్తు వారి మీద, దేవుని అద్వితీయ కుమారుని మీద అది ఆధారపడి ఉంది. సువార్త యొక్క పరిపూర్ణ విషయం ఎవరంటే ఆయనే. ఆయన చేసిన పని. ఆయన కేవలం మానవుడు కాదు, ఆయన పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. 2 స్వభావాలని తనలో ఇముడ్చుకున్నటువంటి ఏక వ్యక్తి అయిన వాడు ఈ క్రీస్తు. ఆ క్రీస్తు అనేటువంటి సిలువ వేయబడిన ఆ క్రీస్తు అనే వ్యక్తి చుట్టూ సువార్త పరిభ్రమిస్తుంది. ఆయనను పరిచయం చేయడమే సువార్త అన్నది సారాంశంగా చెప్పడం మనం చూసాం. మనం అనుకున్నాం సువార్త మనం ఇతరులకి చెప్పాము అంటే వాళ్ళకి క్రీస్తు గురించి క్షుణ్ణంగా అర్థం కావాలన్నమాట. అదే సువార్త సరిగా చేరవేశాం, అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేశాం అనడానికి గుర్తు. అలాగే మీరు సువార్తకు స్పందించారు అంటే మీరు క్రీస్తుకు స్పందిస్తున్నారన్నమాట. క్రీస్తు మీకోసం చేసిన సిలువ కార్యంలో
మీరు దాన్ని తెలుసుకొని, ఆ సిలువ కార్యంలో మీకు ఒరిగింది ఏమిటో తెలుసుకొని, మీరు ఆయనకు సరిగా ప్రతిస్పందించడమే సువార్తకు స్పందించడం. అప్పుడే మీరు మారు మనసు అనుభవంలోకి వస్తారు. క్రీస్తుని ఎరగకుండా సువార్త అన్నది లేదు. సో సువార్త చెప్పినా అవతల వాడికి క్రీస్తు తెలియాలి. సువార్తకు స్పందించిన క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం, ఎరుక ఉండాలి. క్రీస్తు చుట్టే సువార్త పరిభ్రమిస్తుంది అని మనం చూసాం. ఈ 10 వచనాలు అంటే రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఎవరైనా తెలుగులో చదువుతారా స్పష్టంగా పెద్దగా? మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండున బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను కొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపాపరమైన ఏదైనాను మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. యేసుక్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ వద్దకు రానుద్దేశించితిని, గాని ఇదివరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకొండుట నాకు ఇష్టము లేదు. గ్రీసు దేశస్థుల కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను కాగా, నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకని నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించిన రాయబడిన ప్రకారము విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. థ్యాంక్ యూ తమ్ముడు. పౌలు రోమియోలకు రాసిన పత్రికలో మొదటి భాగంలో 2వ సబ్సెక్షన్లో 8వ వచనం నుంచి 17వ వచనం దాకా చెప్తున్నటువంటి విషయాల్లో మనకి కనీసం ఈ 5 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, సువార్త ప్రపంచమంతటా వ్యాపిస్తోంది, వెళుతోంది అనేటువంటి ఆ వార్త అతనికి ఎంత సంతోషాన్ని ఇస్తుంది. హిస్ ప్లెజర్ ఇన్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద గాస్పల్. పౌలు యొక్క ఆనందం అక్కడ వ్యక్తం అవుతోంది. రెండవది, రోమాలోని విశ్వాసుల పట్ల తనకున్నటువంటి శ్రద్ధాశక్తులు, తనకున్న ప్రేమాభిమానాలు తను వ్యక్తం చేయడం మనం చూస్తాం. మూడవది, వాళ్లకు సువార్త చెప్పడానికి తన ప్రణాళికలు ఏమిటి అన్న వాటిని, గతంలో ప్రణాళిక వేసుకున్నట్టు ఆ ప్రణాళిక వీగిపోయినట్టు, ఆటంకం కలిగినట్టు, ఇప్పుడు మళ్ళీ రావడానికి ఆయన ఉద్యుక్తుడవుతున్నట్టు, ప్లాన్ చేసుకుంటున్నట్టు, హి వాజ్ అబౌట్ టు కమ్ అన్న విషయాల్ని తాను తెలియచేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. నాలుగవది, సువార్త పట్ల అతనికి ఉన్నటువంటి విపరీతమైన అపేక్ష, తృష్ణ, తపన, సువార్త పరిచర్య పట్ల ఉన్నటువంటి ఆ దుగ్ధ మనకి కనపడుతుంది. ప్యాషన్ ఫర్ ద గాస్పల్. ఐదవది, సువార్తను ఆయన మనకు చూపిస్తున్న, మన కనుల ముందు ఆవిష్కరిస్తున్న విషయం, సువార్తను విపులీకరిస్తూ, సువార్త అంటే ఏమిటి, సువార్తలో ఏముంది అని సువార్తను మనకి విశదీకరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద గాస్పల్. మీకు ముందుగానే నేను చెప్పాను ఇంట్రొడక్షన్ లో కూడా, ఈ రోమాపత్రిక అంతా కూడా
సువార్త గురించినటువంటి ఆవిష్కరణే. సువార్త లోతుపాతులన్నింటినీ కూడా, సువార్త యొక్క అంతరార్థాన్ని, సువార్త యొక్క అన్వయింపును ఆయన మన కనుల ముందు ఆవిష్కరిస్తాడు 16 అధ్యాయాల్లో అన్నది మనం తెలుసుకున్నాం రోమాపత్రిక ఉపోద్ఘాతంలో, ఇంట్రొడక్షన్లో. సో ఈ 5 విషయాలు: Paul's pleasure in the advancement of the gospel, Paul's compassion for the believers in Rome, and Paul's plans to preach the gospel, and Paul's passion for the gospel or for the ministry of the gospel. Paul's portrait of the gospel or exposition of the gospel మనకి కనపడుతుంది. మనము ఒకసారి మన బైబిల్స్ ని ఓపెన్ చేసి, ఐ బిలీవ్ మీరందరూ కూడా ఇది బైబిల్ ఎక్స్పోజిషన్ కాబట్టి మీరు ఇంటి దగ్గర కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా బైబిల్ తెరచి నేను చెప్తున్నప్పుడు మీరు ఆ వచనాల్ని ఫాలో అవ్వాలని నేను కోరుతున్నాను. ఇది ఎవరు కూడా ఇక్కడ ఏ జయప్రకాష్ కోసమో, శ్రీనివాస్ అన్న కోసమో, సిప్పన్న కోసమో, స్ట్రాంగ్ అన్న కోసమో చేయట్లేదు, లేక ప్రకాష్ అన్న కోసమో చేయట్లేదు. దిస్ ఈస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్. కనుక మీకు ఆకాంక్ష ఉండాలి, వాక్యాన్ని ఓపెన్ చేసే ఓపిక, ఆసక్తి, దాన్ని ఫాలో అవడం. మాట్లాడుతున్నప్పుడు అది ఎక్కడ ఉందో, నేను చెప్తున్నది అలాగున లేఖనములలో ఉన్నదో లేదోనని పరిశోధించే బెరయా క్రైస్తవుల లాంటి ఆ ఆసక్తి, ఆ పరిశోధనాత్మక అంటే దుగ్ధ మీకు ఆ ప్యాషన్ ఉండాలి. మీకు అది చాలా అవసరం అన్నమాట. కనుక మీరు ఇళ్లలో, చాలా మంది ఇళ్లలోనే కూర్చొని గుడ్ ప్లేసెస్లో కూర్చొని వింటున్నారు కాబట్టి నోట్స్, పెన్ను, వీళ్ళైతే పెన్సిల్, ఇరేజర్ అండ్ బైబిల్ మరి ముఖ్యంగా దగ్గర పెట్టుకొని ప్లీజ్ ఫాలో. నోట్స్ రాసుకోవడం మాత్రమే కాదు, వాక్యాన్ని ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం చూస్తే 8వ వచనం మనం మీకోసం నేను చదువుతున్నాను మళ్ళీ. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అంటే పాల్ ఏం చేస్తున్నాడంటే, హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ ఫర్ ద బిలీవర్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ రోమ్. రోమా నగరంలోని దేవుని సంఘంలో ఉన్న విశ్వాసుల నిమిత్తం, వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞత ఎప్పుడు చెప్తాం? మనకు ఒక మేలు జరిగినప్పుడు చెప్తాం. సువార్త ప్రబలంగా బయట ప్రపంచానికి వెళుతోందట. ఎవరిని బట్టి? ఈ రోమాలో ఎవరైతే అన్య జనాంగం నుంచి, నేను లాస్ట్ టైం మీకు ఇంట్రడక్షన్ లో చెప్పాను, రోమ్ నగరం ఒక కాస్మోపాలిటన్ సిటీ. అంటే అన్ని రకాల జాతుల వాళ్ళు, సంస్కృతుల వాళ్ళు, భాషల వాళ్ళు, మత సంబంధమైన విశ్వాసాలు కలిగిన నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు, కాపురం ఉంటున్నారు. కొంతమంది వర్తకం నిమిత్తం, వాణిజ్యం నిమిత్తం, బిజినెస్ ట్రిప్స్ కోసం వస్తారు, పోతారు, ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. కనుక మొత్తం మీద ఈ రోమ్ చర్చ్ లో ఎక్కువగా రోమీయులు, ఆ తర్వాత రోమీయేతరులు, హెలెనీలు, గ్రీకులు, కొంతమంది యూదులు కూడా ఉండవచ్చు అక్కడ. సో వీళ్ళంతా ఉన్నారు అక్కడ ఆ సంఘంలో విశ్వాసులుగా. అయితే రోమా సంఘంలోని విశ్వాసుల యొక్క విశ్వాసం అంటే ఎంత పటిష్టంగా, ఎంత అద్భుతంగా అక్కడ పరిడవిల్లుతోందంటే, వాళ్ళని బట్టి ప్రపంచంలో అనేక చోట్లకు సువార్త వెళ్ళిపోయిందట. వీళ్ళే సాక్ష్యంగా ఉన్నారు. వీళ్ళ సాక్ష్యాన్ని బట్టి, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఆనాటి చరిత్ర పరిస్థితుల్ని మనం చూస్తే, రోమ్ నగరానికి దాదాపుగా ప్రపంచంలోని అన్ని సిటీస్కి కనెక్ట్ అయినటువంటి పరిస్థితి, కనెక్టివిటీ ఉంది. ముఖ్యంగా రోడ్స్ ద్వారా. చాలా వరకు రోడ్స్, అడపదడప కొన్ని చోట్ల కుదరని ప్లేసెస్లో మనకి పడవల ద్వారా, సముద్ర మార్గం, రోడ్డు మార్గం,
భూమార్గాల్లో కూడా 2 మార్గాల ద్వారా దాదాపు ప్రపంచం అంతా కనెక్ట్ అయిన పరిస్థితి. కాబట్టి ఈ సంఘము యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే వీళ్ళ ఇంపాక్ట్ ఆఫ్ దేర్ ఫెయిత్, వాళ్ళ విశ్వాస జీవన శైలి యొక్క ప్రభావం సువార్త ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు ప్రబలేలాగా అది దోహదపడింది అనమాట. మనకి ఈరోజు చాలా కనెక్టివిటీ ఉంది. సపోజ్ గుంటూరులో విశ్వాసులు ఉన్నారు, హైదరాబాద్లో విశ్వాసులు. మనం ఒక 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే మనకి గుంటూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి, కర్నూలు ఒకటి, చీరాల ఒకటి, విశాఖపట్నం ఒకటి, రాజమండ్రి ఒకటి, హైదరాబాద్ ఒకటి. ఇవన్నీ కూడా మనకి బాగా క్రైస్తవులు ఎక్కువగా ఉండేటువంటి పట్టణాలు ఇవన్నీ కూడా. వీటన్నిటికీ మంచి కనెక్టివిటీ ఉంది. విజయవాడ ఒకటి. ఈరోజు కేవలం దళితుల నుంచి వచ్చినటువంటి క్రైస్తవులే కాకుండా అనేక వర్గాల నుంచి, కమ్యూనిటీస్ నుంచి వచ్చిన క్రైస్తవులు ఈరోజు క్రైస్తవ సంఘంలో అన్ని డినామినేషన్ని క్రోడీకరించి తీసుకుంటే మనకి ఈ ఈ కమ్యూనిటీ వాళ్ళు లేరు క్రైస్తవ సంఘంలో అనేది లేదు. అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఈ రోజున ఉన్నారు. కానీ ఎంత మేరకు మన క్రైస్తవ విశ్వాస సరళి, జీవన శైలి, క్రైస్తవ జీవన శైలి ప్రపంచం మీద ప్రభావం చూపిస్తోంది. ఆనాటి రోమ్ సంఘంలో, రోమా నగరంలోని క్రైస్తవ సంఘం గొప్పతనం ఏమిటంటే వాళ్ళ సాక్ష్యం అంత బలంగా ఉంది. చాలా మంది ఈరోజు చేస్తున్నటువంటి ఒక పిచ్చి పని స్టూపిడిటీ అంటాం. తెలివి మాలిన పని ఏంటంటే సాక్ష్యాలని సంఘాల్లో చెప్పుకోవడం. సాక్ష్యాలను ఎప్పుడు నీ సాక్ష్యం నువ్వు తోటి విశ్వాసికి చెప్పడం కాదు. కోర్స్ మనం షేర్ చేసుకుంటాం. సాక్ష్యం చెప్పడాల్సింది ఇక్కడ కాదు. ప్రప్రథమంగా సాక్ష్యం చెప్పవలసింది క్రైస్తవుడు అన్యలోకంలో చెప్పాలి. క్రీస్తుని ఎరిగినవాడు క్రీస్తుని ఎరగని వాడికి సాక్ష్యం చెప్పాలి. క్రీస్తుని ఎరిగినవాడు క్రీస్తుని ఎరగని లోకం మధ్య సాక్షిగా జీవించాలి. సాక్ష్యం చెప్పడం కాదు, సాక్షిగా జీవించాలి. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోయేటప్పుడు మన అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదివితే ఆయన చెప్పాడు, మీరు ఇక్కడే వేచి ఉండండి, నేను వెళితే కానీ పరిశుద్ధాత్ముడు రాడు, నేను వెళ్ళి ఆయన్ను పంపిస్తాను, కాబట్టి ఆయన పంపించేంత వరకు వేచి ఉండండి. ఆయన వచ్చినప్పుడు మీ మీదకి దిగినప్పుడు మీరు శక్తి నొందుతారు, అప్పుడు మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. సాక్ష్యం చెప్తారు అనలేదు ఆయన, సాక్షులై ఉందురు. హి వాస్ టాకింగ్ అబౌట్ బీయింగ్, నాట్ సేయింగ్. ఆయన మాట గురించి చెప్పలేదు, జీవితం గురించి, ప్రవర్తన గురించి చెప్పాడు. సో రోమ్ లో ఉన్నటువంటి సంఘాన్ని చూసినప్పుడు యేసుక్రీస్తు వారు అపోస్తల కార్యాలు 1:8 ఏదైతే చెప్పారో అది ఈ సంఘంలో నెరవేరుతున్నట్టు మనకు కనపడుతోంది. కాబట్టి వాళ్ళ టెస్టిమోనీని, వాళ్ళ విశ్వాసంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని పౌలు అభినందించకుండా ఉండలేకపోయాడు. పౌలు అభినందన దగ్గరికి వెళ్ళక ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నా విశ్వాసం కనీసం నా పక్కింటి మీద, నా ఎదురింటి వాడి మీద, స్కూల్లోనో కాలేజీలోనో నేను చదువుతుంటే నా పక్క బెంచి వాడి మీద, నా వెనక బెంచి వాడి మీద, ఆఫీస్లో నేను పనిచేస్తుంటే నా పక్క సీటు వాడి మీద, లేక నేను ఒక స్కూల్లోనో కాలేజీలోనో నేను బోధిస్తూ ఉంటే నా కొలీగ్స్ మీద, నా ప్రిన్సిపల్ మీద, నా స్టూడెంట్స్ మీద నా విశ్వాస ప్రభావం, వాళ్ళకి క్లాస్ రూమ్లో మనం క్రీస్తు గురించి చెప్పలేం, కానీ ఆ విశ్వాస ప్రభావం నీ ప్రొఫెషన్లో, నీ పర్సనాలిటీలో తొణికిసలాడుతోందా, ఉట్టిపడుతోందా? అది ప్రశ్న, మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రోమ్ నగరంలోని సంఘం
ఆ విధంగా జీవిస్తోంది. కాబట్టి ఎవరైతే వచ్చి ఇక్కడ వారి విశ్వాసాన్ని అనుభవించి ప్రభావం పొందారో వారు వారి దేశానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వాణిజ్యం కోసం వచ్చి ఉండొచ్చు, ఈ వర్తకం కోసం వచ్చి ఉండొచ్చు, ఇంకేదో పని మీద వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే రోమ్ అన్ని సిటీస్ కి కనెక్ట్ అయింది కాబట్టి, ప్రపంచ రాజధాని కాబట్టి ఆ రోజుల్లో. వాళ్ళ దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సువార్త అక్కడికి తీసుకువెళ్ళడానికి వీలైంది. పౌలు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, మారు మనసు పొంది కన్వర్ట్ అయ్యి సౌలు పౌలుగా మారి వచ్చే నాటికే ఇది జరిగిపోయింది. అది తెలుసుకొని పౌలు ఆనందిస్తున్నాడు. ఇదేదో తనకేదో సొంతగా ఏదో జరిగినట్టు, తనకేదో సొంతగా ఏదో ఒరిగినట్టు. అంటే అతని ఆ సేవకుడు మనస్సు మనకు అర్థమవుతుంది. నిజమైన క్రీస్తు సేవకుడు అతను. పౌలు ఆనందం ఎందులో ఉందంటే, తనకెన్ని చొక్కాలు వచ్చినాయి, తనకెన్ని సూట్లు వచ్చినాయి, తనకెన్ని కానుకలు పెట్టిలో కానుకలు ఎన్ని పడ్డాయి, లేక తనకెన్ని కార్లు ఉన్నాయి, తనకు యూట్యూబ్లో ఎన్ని లైక్లు వచ్చినాయి, సబ్స్క్రిప్షన్లు వచ్చినాయి. ఇందులో ప్లెజర్ తీసుకోవట్లేదు అతను. ఎందులో ఆనందిస్తున్నాడంటే, అరే వీళ్ళని బట్టి సువార్త ప్రపంచానికి వెళ్ళిపోతోందే అని అతను ఆనందం పొందుతున్నాడు. ఆ ఆనందంలో అతను దేవునికి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. అంటే తనకు మేలు జరిగినట్టు, తనకేదో వ్యక్తిగతమైన మేలు జరిగినట్టు. అంటే సువార్తను అతను ఎంతగా సొంతం చేసుకున్నాడో చూడండి. సువార్త పరిచర్యను ఒక భారంగా తీసుకోలేదు అతను. దాన్ని ఒక బాధ్యతగా మాత్రమే తీసుకోలేదు అతను. కానీ ఒక భాగ్యంగా, ఒక ఇష్టంగా చేస్తున్నాడు అతను. సొంతం చేసేసుకున్నాడు. ఇది నా పని, ఇది ప్రభువు పని. నిజమే. కానీ ఇప్పుడు ప్రభువు పని తన సొంత పని అయిపోయింది అన్నమాట. అందుకని సువార్త వేరే వాళ్ళ ద్వారా, నిజానికి ఈ రోమ్ సంఘస్థులు పౌలు నాటిన విత్తనాలు కాదు వీళ్ళు. పౌలు నాటిన విత్తనాల నుంచి పుట్టుకొచ్చినటువంటి మొక్కలు కాదు, ఫలాలు కాదు వీళ్ళు. పౌలు స్థాపించిన సంఘం కాదు ఇది. అయినప్పటికీ వీరిని బట్టి దేవుని రాజ్యం విస్తరిస్తోంది కాబట్టి, సువార్త ప్రపంచంలో నలుమూలలకి వెళ్తోంది కాబట్టి ఆనందిస్తున్నాడు. పౌలు దగ్గర నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనం ఎప్పుడైనా ఇతరుల పరిచర్య ద్వారా ఏదైనా మంచి ఫలం వస్తే మనం చేయలేకపోయాం, కానీ వాళ్ళు చేస్తున్నారు. మన పక్కనే ఉన్నవాళ్ళు వాళ్ళు, లేక మనకు కొంచెం దూరంగా ఉన్నవాళ్ళు, లేక మన డినామినేషన్ వాళ్ళు కాదు, లేక మన చర్చి వాళ్ళు కాదు. వాళ్ళు చేసిన పరిచర్య ద్వారా మంచి ఫలాలు వస్తే అందులో ప్లెజర్ తీసుకోగలమా? అందులో ఆనందం తీసుకోగలం. సువార్త పనిని పౌలులాగా మనం నా సొంత పని. ఈరోజు 21వ శతాబ్దపు క్రైస్తవుడు ఎలా ఉన్నాడంటే, ఈస్ టూ బిజీ టు డూ గాడ్స్ వర్క్. దేవుని పని చేయడానికి అతనికి చాలా బిజీ అయిపోయాడు. టైం దొరకట్లేదు. ఇప్పుడు ఈరోజు మీరు చూడండి, 9 దాటిన తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 86 మంది ఉన్నారు. వాట్స్ ద టైం నౌ? ఇట్ ఈస్ 8:20. సో మీరు 9 అయ్యేటప్పటికి చూడండి జారుకుంటూ ఉంటారు. ఏం సాధించేది ఏముండదు అయిపోయిన తర్వాత. మీరు అక్కడ వీడియో ఆఫ్ చేసుకొని కావాలంటే ఒక ముద్ద అన్నం కూడా తినచ్చు. కానీ మీరెందుకు అందులోంచి బయటకు వెళ్ళిపోతున్నారు అంటే, అనాసక్తి పరులు అన్నమాట. ఏదో కొంతమంది డయాబెటిక్ అయిన వాళ్ళు, అనారోగ్య కారణాలు, ఆరోగ్యము పటిష్టంగా లేని వాళ్ళు చేశారంటే అర్థం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా యువతులు, యంగ్స్టర్స్, పోనీ అట్లీస్ట్ యంగ్స్టర్స్ గా ఫీల్ అయ్యేవాళ్ళు. మరి ఇక్కడ కూడా చూపించాలి కదా ఆ యవ్వనాన్ని. మనకి దేవుని పని అంటే లాస్ట్ ప్రయారిటీ.
లీస్ట్ ప్రయారిటీ. కానీ పౌలుని మనం చూసి మనం నేర్చుకునేటువంటి గొప్ప పాఠం అది. తను తన సొంతది అనుకుంటున్నాడు. సువార్త ప్రపంచంలో ప్రబలడం ఏంటి, అది కూడా తాను ప్రబలేలా చేయడం కాదు, ఇతరులు ఎవరో బీజం వేస్తే వాళ్ళు సంఘం అయితే ఆ సంఘస్థుల యొక్క సాక్ష్యం వల్ల ప్రపంచంలో సువార్త ప్రబలడం ఏంటి, దానికి ఈయన ఎగిరి గంతేసి ఈయన ఆనందం పొంది ఈయన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఏమిటి. అంటే ఎంతగా దాన్ని ఓన్ చేసుకున్నాడో చూడండి. సువార్త పనిని ఓన్ చేసుకుని అందులో ఆనందిస్తున్నాడు. సేవించడం కాదు, ఆనందంతో సేవించడం. అది కూడా ఇతరులు సేవిస్తూ ఉంటే అందులో ఫలాలు వస్తూ ఉంటే దాన్ని చూసి ఆనందించడం. ఎవరైతేనేమి, ఎక్కడైతేనేమి సువార్త వెళ్తోందిగా, అదే నా ఆనందం. వాట్ ఏ జెన్యున్ కన్సర్న్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ద గాస్పెల్. ఇది డెవలప్ చేసుకోవాలి మనం. తర్వాత అతని అభినందన, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నానని చెబుతూనే అతను అభినందిస్తున్నాడు వారిని. ఇది చాలా అవసరం ఫెలోషిప్లో. ఒక చిన్న పని చేసిన తోటి వారిని అభినందించడం, అది చాలా బలాన్ని ఇస్తుంది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఫర్దర్గా ఇంకా మినిస్ట్రీలో ఇన్వాల్వ్ కావడానికి. మనం ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే వెంటనే కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నువ్వు అభినందించకుండా కరెక్ట్ చేయడానికి నీకు హక్కు ఎక్కడిది? మొదట నువ్వు ఒక చిన్న పని చేస్తే అవతల వాళ్ళు దాన్ని మొదట అభినందించాలి. ఇదిగో ఈ మీటింగ్ జరగడానికి చాలా మంది పనిచేస్తున్నారు వెనక కనపడకుండా. పోస్టర్ తయారు చేసేవాళ్ళు, లింక్ జనరేట్ చేసేవాళ్ళు, క్వశ్చన్స్ తీసుకొని పాస్ ఆన్ చేసేవాళ్ళు, క్వశ్చన్స్ని తీసుకొని ప్రిపేర్ చేసుకొని రివ్యూ చేసేవాళ్ళు, ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎవరైనా రాకపోతే ఎందుకు రావట్లేదు అని అడిగేవాళ్ళు. ఇవంతా కూడా పరిచర్యలో భాగమే. సో అతని ఉత్తరం ఆరంభంలోనే వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏమిటో తాను గుర్తించి దాన్ని అభినందిస్తూ వారిని పొగడకుండా ఆ అభినందనని దేవునికి కృతజ్ఞతాస్తులుగా మలుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఆ మంచి మనసు ఇచ్చిన వాడు దేవుడు. వాళ్ళు సాక్ష్యం వాళ్ళు నిలబెట్టుకోవడానికి కృపనిచ్చిన వాడు దేవుడు. వాళ్ళని సమర్థవంతులుగా, శక్తిమంతులుగా చేసిన వాడు ఆయన. కాబట్టి సో పౌలుని చూసినప్పుడు మనం ఎన్నో నేర్చుకోవచ్చు పాఠాలు. పరిచర్యలో, సహవాసంలో, సంఘంలో మనం సోదర భావంతో మెలిగేటప్పుడు చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఎప్పుడైనా పరిచర్యలో ఒక ఫ్రూట్ వచ్చినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు మనం గర్వించట్లేదు. అతను వెంటనే దాన్ని కృతజ్ఞతగా మలుచుకుంటున్నాడు. తాను చేసిందైనా, ఇతరులు చేసిందైనా. ఇక్కడ యాక్చువల్గా తాను చేసింది కాదు. తాను స్థాపించని సంఘస్థులు, సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు సాక్ష్య జీవితం సువార్త ప్రబలడానికి ప్రపంచంలో నలుమూలలా దోహదపడింది. కాబట్టి ఆ క్రెడిట్ని వాళ్ళకి ఇస్తూనే అంతిమమైన క్రెడిట్ని దేవుడికి ఇస్తున్నాడు. కృతజ్ఞత ఆయనకి చెల్లిస్తున్నాడు. ఇది చాలా అవసరం. ఎప్పుడైతే నేను కృతజ్ఞత చెల్లించనో, ముఖ్యంగా ఏదైనా సాధించినప్పుడు, అది నా జీవితంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, దేంట్లోనైనా కావచ్చు, కృతజ్ఞత ఎప్పుడు చెల్లిస్తామంటే వాళ్ళు సాయం చేశారు అని గుర్తించినప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం. మనమే మన సొంతగా సాధించానన్నప్పుడు నేను ఎవరికి కృతజ్ఞత చెప్పక్కర్లేదు. కానీ క్రైస్తవుడు
ప్రతి విషయంలో నేను సాధించినా సరే నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. ఎందుకంటే ఆయన శక్తి లేకుండా, ఆయన కృప లేకుండా నేనేం చేయలేను అన్న సత్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను. కాబట్టి ఎక్కడ కృతజ్ఞత హృదయం ఉంటుందో ఆ హృదయంలో అహంభావం చోటు చేసుకోదు. వేర్ దెర్ ఈస్ ఎ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దేర్ కెనాట్ బి ప్రైడ్. ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లించడం మానేస్తామో మనకి అహం ఎగిసి పడుతుంది. నేను చేశాను, నేను సాధించాను. సో వెన్ యు అచీవ్ సంథింగ్, వాట్ ఎవర్ ద ఎరీనా ఇట్ ఈస్, అది ఏ రంగంలోనైనా సరే, యూ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్. అది కూడా పౌలు దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనం 9-10 వచనాల్లోకి వెళ్తే ఆయన తన ప్లాన్స్ అన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనలు యందు ఎల్లప్పుడూ ఆయన బతిమలానుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించిన దేవుడే నాకు సాక్షి. మీరు స్థిరపడవలన, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరము పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగిలి అపేక్షించుచున్నాను. సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలన అనేక పర్యాయంలో మీ వద్దకు రానుద్దేశించుతనే కానీ ఇది వరకు ఆటంకపరచబడింది. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సో పౌలు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనకేం కనపడుతుందంటే ద సెకండ్ ఇష్యూ, యాక్చువల్గా ఈ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్, కంపాషన్ ఫర్ ద బిలీవర్స్ ఇన్ రోమ్ అండ్ ప్లాన్స్ టు ప్రీచ్ ద గాస్పెల్, ఈ రెండు కూడా కలిసి మనకి కనపడతాయి. ఈ వచనం మనం ఇప్పుడు చదువుకున్నటువంటి వచనం దాకా, 13వ వచనం దాకా, అంటే 9 to 13, 1 by 1 మనం చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. పౌలు వాళ్ళ గురించి ఎడతెగక ప్రార్థిస్తున్నట్టు మనకి కనపడుతోంది ఇక్కడ. తర్వాత వాళ్ళని చూడాలని అతను తపిస్తున్నట్టు మనకి కనపడుతోంది ఇక్కడ. తర్వాత వాళ్ళని ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నాడట. చూడండి ఈ మాటలన్నీ, నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమలాడుకుంటున్నాను, మిమ్మల్ని చూడాలి, మీ దగ్గరికి రావాలి. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని గురించి ఎడతెగక, అంటే కంటిన్యూస్లీ జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్తున్నాడు. తర్వాత మీరు స్థిరపడాలి అని కోరుకుంటున్నట్టుగా చెప్తున్నాడు. తర్వాత వాళ్ళని ఎంకరేజ్ చేయాలని, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి తాను కూడా ఎంకరేజ్మెంట్ పొందాలని తను చెప్పడం మనం చూస్తాం. తర్వాత తను వారి మధ్యకు వచ్చి వారికి ఏదైనా చేయాలని, ఆత్మ సంబంధమైన వరం వాళ్ళకి ఇవ్వాలని, అపోస్తలులకి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం, అది ఇప్పటి వారికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఈ చేతుల నుంచి ప్రార్థనలు చేస్తున్నారు, ఇప్పుడు వాళ్ళకి లేదు. అది ఓన్లీ అపోస్తల్స్కి ప్రత్యేకం. అది వాళ్ళు చేతులుంచి ప్రార్థన చేసి ఎవరికైనా ఏదన్నా ఆత్మవరాలు దాదాపు 20 పైచిలుకు మనకి వాక్యం చదివితే, కొత్త నిబంధన చదివితే మనకు కనపడతాయి. రోమా పత్రిక 12వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఇలా మనం చదివితే మనం అనేకమైన ఆత్మవరాల్ని మనము లిస్ట్ అవుట్ చేయొచ్చు, జాబితా తయారు చేయొచ్చు. సో ఈ ఆత్మవరాల్ని ఎందుకు ఇస్తాడు? ప్రాథమికంగా దేవుడు సంఘక్షేమం కోసం ఇస్తాడు, ఇతరుల యొక్క ఆశీర్వచనం కోసం. అంటే నాకు ఇచ్చిన ఆత్మవరం నా కోసం కాదు, ఇతరుల యొక్క బ్లెస్సింగ్ కోసం ఇస్తాడు. కాబట్టి సంఘము పరిడవిల్లుతుంది, సంఘము క్షేమాభివృద్ధిలో ఎదుగుతుంది, సంఘము బలపడుతుంది. క్రీస్తులో ఆయన సారూప్యతలోకి ఎదగడానికి ఆయా వ్యక్తులకి ఆయా రకాలైనటువంటి పరిచర్య సామర్థ్యాలు అంటాం. వీటిని, ఈ ఆత్మవరాలను ఏమంటామంటే వీటిని కృపావరాలని కూడా అంటాం. అంటే కృపా సామర్థ్యాలు అన్నమాట. ఇది బోధించడం ఒక కృపా సామర్థ్యం, ఆతిథ్యం ఇవ్వడం ఒక కృపా సామర్థ్యం, సహాయం చేయడం ఒక కృపా సామర్థ్యం, స్వస్థపరచడం ఒక కృపా సామర్థ్యం, సువార్త చెప్పడం ఒక కృపా సామర్థ్యం.
ఇలా వగైరా వగైరా వగైరా. అపోస్తలులు వచ్చి చేయి ఉంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆత్మవరాన్ని పొందుతారు. అదే తిమోతి పత్రిక కూడా లో కూడా తిమోతికి చెప్తూ ఆయన వెలిబుచ్చుతాడు ఈ విషయాన్ని. నేను నిక్షేపణం చేయడం వల్ల, నేను నీ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేయడం వల్ల నీకు కలిగిన ఆత్మవరం నువ్వు ప్రజ్వలింప చేసుకోవాలి. ఫ్యాన్ టు ఫ్లేమ్ ద గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ త్రూ ద అనాయింటింగ్ ఆఫ్ ద హ్యాండ్స్. నేను నిక్షేపణం చేయడం వల్ల అని అంటాడు అనమాట. సో నేను మీకు ఆత్మవరాన్ని ఇవ్వాలి అని అన్నటువంటి ఆ ఫ్రేజ్ని చూసి మీరు గాబరా పడక్కర్లేదు. అది ఇప్పుడు లేదు. అది కేవలం అపోస్తలులకు సంబంధించింది. కాబట్టి ఇన్ని విషయాలు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అతను. అంటే వాళ్ళ పట్ల అతనుకున్న కంపాషన్, వాళ్ళ పట్ల అతనుకున్నటువంటి కన్సర్న్, వాళ్ళ పట్ల అతనుకున్నటువంటి ప్రేమ, శ్రద్ధాశక్తులు ఎంత గొప్పవో మనకు కనపడుతున్నాయి. ఒక క్రైస్తవ పరిచారకుడికి ఇది చాలా అవసరం. ఒక క్రైస్తవ నాయకుడికి ఇది చాలా అవసరం. ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎండిపోవడానికి, బీడు భూముల్లా తయారవడానికి, విశ్వాసుల్లో జీవం లేకపోవడానికి, చాలా మంది విశ్వాసుల్లో క్రీస్తు మాదిరి లేకపోవడానికి, విశ్వాసుల్లో ఆ క్రైస్తవ విశ్వాస చైతన్యం కొరవడ్డానికి, మందకొడిగా, స్తబ్దంగా, లేజీగా, లెథార్జిక్గా, ఒక రకమైన ఆధ్యాత్మిక సోమరిపోతుల్లాగా మారిపోవడానికి కారణం ఏమిటంటే, ఒక కారణం నాయకత్వ లోపం. నాయకత్వంలో గొర్రెల పట్ల కంపాషన్ లేకపోవడం. యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల పబ్లిక్ మినిస్ట్రీలో, బహిరంగ పరిచర్యలో ఆయన వ్యక్తం చేశాడు దాన్ని. ఆయన గుంపుల్ని చూసినప్పుడు ఆయన చెలించిపోయాడు. ఆయన హృదయం ద్రవించిపోయింది. వాళ్ళకి లీడర్షిప్ లేదని, వాళ్ళు దారి తెన్ను దొరక్క, దిక్కుతోచక, దేవుడి విషయాల్లో ఎటుపోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్టుగా ఆయన గుర్తించాడు. గుర్తించినప్పుడు ఆయన హృదయంలో కరుణ పుట్టింది. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. వారు కాపరి లేని గొర్రెల వలె చెదరియుండుట చూచి ఆయన వారి మీద కనికరపడ్డాడు అని రాయబడి సువార్తలు. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక క్రైస్తవ నాయకుడికి, ఒక క్రైస్తవ ప్రబోధకుడికి, ఒక క్రైస్తవ సేవకుడికి, ఒక క్రైస్తవ కాపరికి ఈ లక్షణాలు ఉండాలి. గొర్రెల్ని ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు సీమోను పేతురుకి ఆయన పాస్టోరల్ జాబ్, ఈ ప్రపంచంలో మొదటి పాస్టర్గా ఆయన అపాయింట్ చేయబడ్డాడు. యేసుక్రీస్తు వారు తిబిరియా సముద్ర తీరాన ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు ఆయనకి. ఆ లెటర్ ఇవ్వక ముందు, యు ఆర్ ద పాస్టర్ ఫర్ మై షీప్, నా గొర్రెలు అంటాడు. అని చెప్పేటప్పుడు పేతురుకి, మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం చదివితే ఆ అద్భుతమైన సంభాషణ, ఆయన చూసింది ఒకే ఒక అర్హత. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? సీమోను పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే ఒక సంఘ కాపరి ప్రభువుని ప్రేమిస్తాడో, ప్రభువు గొర్రెల్ని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా గొర్రెలను మేపుము అంటున్నాడు కాపరితో. సీమోను పేతురు, నిన్ను కాపరిగా నియమిస్తున్నాను, నీ పని ఏమిటంటే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. క్రైస్తవ ఆశ్రమాలు, బయట చాలా ఆశ్రమాలు కనపడతా ఉంటాయి. అనాథ పిల్లలు చదువుకుంటూ ఉంటారు అక్కడ, లేకపోతే అక్కడ పెరుగుతూ ఉంటారు. కానీ వార్డెన్స్ చాలా కఠినంగా ఉంటారు చాలాసార్లు. వాళ్ళకి స్పాన్సరర్స్ ఉంటారు. ఆ స్పాన్సర్స్ వచ్చి వాళ్ళకి బట్టలు ఇస్తారు, వాళ్ళ చదువుకి డబ్బులు ఇస్తారు, చాలాసార్లు వాళ్ళ తిండి తిప్పలకి డబ్బులు ఇస్తారు. కానీ అవన్నీ వాళ్ళకి అందవు. చాలా ఈరోజు మనకు కనపడేటువంటి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ లో, అది క్రైస్తవ ఆర్గనైజేషన్స్ కావచ్చు, క్రైస్తవేతర ఆర్గనైజేషన్స్ కావచ్చు, చాలా ఘోరమైన, క్రూరమైన విషయాలు అక్కడ ఏమిటంటే, ఆ డబ్బులో సగానికి సగం పైన వీళ్ళు కాజేస్తారు.
వాళ్ళు వచ్చినప్పుడు, ఆ స్పాన్సర్స్ వచ్చినప్పుడు ఎవరైతే వీళ్ళకి విరాళం ఇస్తున్నారో వీళ్ళని దత్తత తీసుకొని కూడా కొంతమంది వాళ్ళని పోషిస్తూ ఉంటారు, బిడ్డల్ని, అనాథ పిల్లల్ని. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఆ బట్టలు వేసి, కొత్త బట్టలు వేసి వాళ్ళకి స్నానాలు చేయించి చక్కగా వాళ్ళని కూర్చోబెడతారు అక్కడ. ఆర్గనైజేషన్స్ లో ఉన్న స్టాఫ్ కి సరైన శాలరీస్ ఇవ్వరు. ఏంటి ప్రాబ్లం ఏంటి? వాళ్ళు డబ్బుల కోసం పెట్టారు ఆ ఆర్గనైజేషన్ ని. మనకి కొన్ని చట్టాలు ఉంటాయి. ఒక ట్రస్ట్, ఒక సొసైటీ ఉంటే దానికి కొన్ని, అంటే ఏటీజీ అనో, 12A అనో, FCRA అనో, ఇట్లా కొన్ని సర్టిఫికెట్స్ ఉంటే డబ్బు తెచ్చుకోవచ్చు. మరో విధంగా తెచ్చుకోవడానికి లేదు డబ్బు. కాబట్టి దానికోసమే వాళ్ళు వస్తారు. ఇదంతా తూతూ మంత్రం. ఎంతమంది పాస్టర్లు లేరు ఈరోజు ఆ యాటిట్యూడ్ తోటి? వాళ్ళకి ఫారెన్ ఫండ్ వస్తుందని నేను అనట్లా. గొర్రెల్ని మేపవలసిన వాళ్ళు గొర్రెల చేత మేపబడుతున్నారు. గొర్రెల్ని కాయవలసిన వారు గొర్రెల చేత కాయబడుతున్నారు. పాస్టర్ గారిని కాచుకుంటే గొర్రెలు ఉంటాయి. ఆయన ఒక మాట పాడనివ్వు. లాగా ఉంటారు. అంటే సోషల్ మీడియాలో చేస్తారు, చేస్తారు. పాస్టర్ గారు నిజానికి గొర్రెల్ని కాయాలి. పాస్టర్ గారు నిజానికి గొర్రెల్ని మేపాలి. ఒక సేవకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు సేవకుడు మొదట ప్రభువుని ప్రేమించాలి, తర్వాత ఆయన గొర్రెల్ని ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించలేని వాడు గొర్రెల్ని ప్రేమించలేడు. ఎప్పుడైనా ఒక పాస్టర్ గారు కానీ, ఒక ప్రబోధకుడు కానీ, ఒక సేవకుడు కానీ, ఒక క్రైస్తవ నాయకుడు కానీ గొర్రెల్ని ప్రేమించలేకపోతున్నాడు, తన శ్రోతల్ని, తన ప్రేక్షకుల్ని, తన ప్రసంగం వినేవాళ్ళని ప్రేమించలేకపోతున్నాడు అంటే కారణం ఏంటంటే అతను మొదట ప్రభువుని ప్రేమించడం మానుకున్నాడని అర్థం. ప్రభువుని ప్రేమించడంలో అతనికి ఎక్కడో తేడా ఉందని అర్థం. ఈ రోజుకి ఎక్కడైనా ప్రీచింగ్కి వెళ్తే, ఐ బెగ్ మై గాడ్ టు లవ్ ద కాంగ్రిగేషన్ బిఫోర్ ఐ ప్రీచ్ దెమ్. నేను దేవుణ్ణి అడుక్కుంటాను, వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ ఒక ఆశతో పౌలు కూడా ఇక్కడ రోమియోల్ని ఇంకా చూడలా. ఆ రోమా సంఘంలోని విశ్వాసుల్ని అతను ఇంకా వ్యక్తిగతంగా పరిచయం చేసుకోవాలా. బట్ హీ స్టార్టెడ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మన మానవ హృదయం ఎలాంటిదంటే అది చాలా బండ లాంటిది. అది మనుషుల పట్ల, తోటి మనుషుల పట్ల, తోటి విశ్వాసుల పట్ల సెన్సిటివిటీ కోల్పోయింది పాపం వల్ల. అది మారుమనసు పొందంగానే ఒక్కసారిగా హీల్ అయిపోదు. హీలింగ్ ఎప్పుడు కూడా క్రమేపీ జరుగుతుంది. మనం ఏదన్నా కింద పడితే దెబ్బ వెంటనే తగులుతుంది మనకి, కాలు వెంటనే విరుగుతుంది మనకి. కానీ హీలింగ్కి సంవత్సరం పడుతుంది, కొన్నిసార్లు 6 నెలలు పడుతుంది, కొన్నిసార్లు నెల పడుతుంది, కొన్నిసార్లు. మనకి ఇంకా హీలింగ్ జరగలేదు. అందుకని మనం ఎప్పుడైతే మనం ఎవరికి సేవ చేస్తున్నామో వారి గురించి ప్రార్థన చేసినప్పుడు ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటాడట, ప్రార్థన చేస్తాడట వాళ్ళ గురించి. వెన్ ఐ ప్రే ఫర్ మై కాంగ్రిగేషన్, వెన్ ఐ ప్రే ఫర్ మై ఫెలో బిలీవర్స్, వెన్ ఐ ప్రే ఫర్ ద షీప్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు గొర్రెల కోసం నేను ప్రార్థన చేసినప్పుడు, బిఫోర్ ఐ మినిస్టర్ టు దెమ్, వాళ్ళకి పరిచర్య చేయక మునుపు, గాడ్ పుట్స్ లవ్ ఇన్ మై హార్ట్ ఫర్ దెమ్. వాళ్ళ పట్ల ప్రేమ పుట్టిస్తాడు నా హృదయంలో దేవుడు. రోమాపత్రిక 5:5 చదివితే మనం, ఆయన తన ప్రేమను మన హృదయములలో తన ఆత్మ ద్వారా కుమ్మరిస్తాడనుంది. ఇది మనకు సాధ్యమయ్యేది కాదు. God has to pour that divine love into our hearts through his spirit. నేను ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలెడతాను ఆ వ్యక్తి గురించి, ఆ కాంగ్రిగేషన్ గురించి, ఇది సంభవిస్తుంది. పౌలు దగ్గర నేర్చుకోవాల్సింది ఇది. శాలరీ కోసం పనిచేయకూడదు, కానుకల కోసం పనిచేయకూడదు, లైకుల కోసం, సబ్స్క్రిప్షన్ల కోసం ప్రసంగాలు చేయకూడదు. Love God and then love his people. And out of that love,
యూ హ్యావ్ టు మినిస్టర్, యూ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్ అండ్ హిస్ షీప్. ప్రేమించాలి దేవుణ్ణి, ఆయన గొర్రెల్ని ప్రేమించాలి. ఆ ప్రేమలోంచి పుట్టుకు రావాలి సేవ. అది ప్రభువుని సేవించిన, ఆయన బిడ్డల్ని సేవించిన, ఆయన గొర్రెల్ని సేవించిన. ఆ పదజాలం మనం చూస్తూ ఉంటే పౌలు వాడుతున్నటువంటి పదజాలం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని, వాళ్ళని చూడాలని. అరే వీళ్ళ విశ్వాసం ప్రపంచమంతా ప్రబలిందే, ప్రపంచానికి సువార్త వెళ్ళడానికి వీళ్ళ విశ్వాసం, వీళ్ళ సాక్షి జీవితం పనికొచ్చిందే, వీళ్ళని చూడాలి నేను. వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, అపోస్తలుడిగా నాకున్న అధికారాలను బట్టి వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇవ్వాలి, ఆత్మవరాలు ఇవ్వాలి, వాళ్ళకి ఇంకా నేను ఏదో చెయ్యాలి అన్న తపన, వాళ్ళు ఫలిస్తే చూడాలన్నటువంటి ఆశ. ఫలం, నేను నా బిడ్డలు ఎంతవరకు స్టేజ్ మీదకి వచ్చారు, నేను ఎంతవరకు కనపడుతున్నాను, నా బిడ్డను ఎంతవరకు ప్రమోట్ చేయగలిగాను, నేను పోయేలోపు ఎన్ని ఆస్తులు సంపాదించి పెట్టగలిగాను, నా ఆర్గనైజేషన్ అంతా నా అల్లుడికో నా కొడుక్కో దారాదత్తం చేసి వెళ్ళగలనా, ఈ ప్లాన్లు కాదు ఆయన. విశ్వాసులు ఎక్కడున్నా వాళ్ళకి సేవ చేయాలన్న తపన, విశ్వాసులు ఎక్కడున్నా వాళ్ళ క్షేమాభివృద్ధిని కోరేటువంటి మనస్సు. వాట్ ఎ బ్యూటిఫుల్ హార్ట్ దిస్ అపోజల్ హ్యాస్. వాట్ ఎ బ్యూటిఫుల్ హార్ట్. ఎంత అందమైన హృదయం ఇది. దాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి. అండ్ థర్డ్లీ, హిస్ ప్లాన్స్ టు ప్రీచ్ ద గాస్పెల్. అసలు ఆయన పని ఏంటి? ఆయన పని ఏంటంటే సువార్తను ప్రకటించడమే, సువార్త పరిచర్యలో నిమగ్నం అవడమే, సువార్త పరిచర్యలో మునిగి తేలడం ఇష్టం ఆయనకి. అందుకనే ప్లాన్స్ వేసుకుంటున్నాడు. ఆ ప్లానింగ్ లో కూడా ఆయన హీ వాజ్ వెరీ కాన్షియస్ ఆఫ్ గాడ్స్ విల్. ఆయన అంటున్నాడు, చూడండి ఆ మాట చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో. మామూలుగా వెళ్ళాలంటే చాలాసార్లు వెళ్ళొచ్చు, కానీ మన ప్లాన్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టు ద విల్ ఆఫ్ గాడ్. యాకోబు అంటాడు తన పత్రికలో, రేపు అక్కడికి వస్తాను, ఎల్లుండి అక్కడికి వస్తాను, ఇక్కడికి ఇది చేస్తాను అది చేస్తాను అనకు, ప్రభు చిత్తమైతే చేస్తానని చెప్పు అంటాడు. అంటే అది కేవలం మాటల్లో కాదు, ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు, మనం దేవుని స్వరూపంలో ఉన్నాం కాబట్టి మనకి కొన్ని ఎబిలిటీస్ ఇచ్చాడు దేవుడు. క్రియేటివ్గా ఆలోచించగలం, ముందుగానే ఊహించగలం, తెలివిగా ఆలోచన చేయగలం. కాబట్టి వీటిని బట్టి మనం చక్కగా ప్లానింగ్ గీసుకోగలం. రేపు ఇక్కడికి వెళ్ళాలి, ఎల్లుండి ఇక్కడికి వెళ్ళాలి, ఫలానా టైంకి ఫలాంది బుక్ చేసుకోవాలి, ఫలానా చోటకి వెళ్ళాలి, మళ్ళీ ఫలానా టైంకి ఇంటికి రావాలి, వచ్చిన తర్వాత ఈ పని చేయాలి. ఇదంతా దేవుడు ఇచ్చిన సామర్థ్యమే. కానీ అల్టిమేట్ గా ఆయన అప్రూవల్ తీసుకోవాలి. హీ వాజ్ ప్లానింగ్. ఆల్రెడీ ఒకసారి ప్లాన్ చేసుకున్నాడట వెళ్ళాలని, కానీ వెళ్ళలేకపోయాడు. ఆటంకం కలిగింది, బాధపడుతున్నాడు, అయ్యో వెళ్ళలేకపోయానే, వాళ్ళని చూడలేకపోయానే. ఎంతమంది వస్తారు చర్చ్కి పక్కన ఉన్న బిలీవర్ని చూడాలన్న ఆశతో, ఒక స్వచ్ఛమైన ప్రేమతో, పిచ్చి ప్రేమ కాదు, లౌకికమైన ప్రేమ కాదు, అపవిత్రమైన ప్రేమ కాదు. అరే అన్నం చూసి చాలా కాలమైంది, అక్కని చూసి చాలా కాలమైంది, ఎందుకని మనం గ్రీట్ చేసుకుంటాం, ఎవరైనా కనపడగానే వందనాలు చెప్పుకుంటాం, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ అంటాం, లేకపోతే షాలోమ్ అంటాం, ఇంకేదైనా మనం అంటాం. బికాజ్ ఇట్ గివ్స్ మీ ప్లెజర్ టు సీ ద ఫేస్ ఆఫ్ మై ఫెలో బిలీవర్. ఎప్పుడైనా ప్లాన్స్ చేసుకున్నామా మనం? అరే అన్నం చూసి చాలా కాలమైంది, ఏమిటి ఈ మధ్య రావట్లేదు, ఒకసారి కలవాలి, కనీసం ఒకసారి ఫోన్ చేయాలి. తమ్ముడిని చూసి చాలా కాలమైంది, ఏంటి తమ్ముడు ఈ మధ్య రావట్లేదు, ఒకసారి ఫోన్ చేసుకు అనుకోవాలి. లెట్ మీ టాక్ టు హిమ్ దిస్ ఈవినింగ్ అరౌండ్ 6 o'clock. ఒక ప్లానింగ్. మేబీ కరోనా టైంలో కలవలేకపోవచ్చు, మేబీ దూర ప్రాంతాల్లో ఉంటే కలవలేకపోవచ్చు. బట్ టుడే ఒకవేళ ఆ టైంలోనే సెల్ ఫోన్స్ ఉంటే పౌలు ఎంతమందికి ఫోన్ చేసి ఉండేవాడు?
వి డోంట్ నో. సచ్ ఎ హార్ట్ హీ హ్యాడ్. అంత అద్భుతమైన హృదయం అయింది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ సీరియస్, యూ విల్ మేక్ ఇట్ అ పాయింట్ ఇన్ యువర్ షెడ్యూల్. మనకి పెళ్లి కార్డు ఇస్తారు చాలా మంది, ఖచ్చితంగా పెళ్లికి వెళ్తాం మనం. పెళ్లి మిస్ అయినా పెళ్లి భోజనం మాత్రం మిస్ అవ్వం, వెళ్ళిపోతాం. మనకేమో వాళ్ళు చెప్పి మన డేట్ పెట్టుకోరు వాళ్ళు. మేము పలానా రోజు పెళ్లి చేసుకోబోతున్నాం, మేము 500 మందిని పిలవాలనుకుంటున్నాం అని 500 మందికి ముందే చెప్పి వాళ్ళ 500 మందికి వీలైన డేట్ ఏం పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళ పాటికి వాళ్ళు డేట్స్ పెట్టుకొని మనకి ఓ వారం ఉందనగో, 4 రోజులు ఉందనగో, 5 రోజులు ఉందనగో, కొంతమంది ఓ 10 రోజులు ఉందనగో పెళ్లి కార్డు ఇస్తారు. ఈ మధ్య అది కూడా ఇవ్వడం మానేసి వాట్సాప్లో పంపిస్తున్నారు. మనం వెళ్తాం పెళ్లికి, ఎలా కుదురుతుంది మనకి? ఒకసారి పెళ్ళిళ్ళ తర్వాత మంచి భోజనాలు తీసేస్తే పెళ్ళిళ్ళకి ఎవరు రారేమో. మనకి ఎలాగైనా కుదురుతుంది, అదేంటో కానీ. మనం గవర్నమెంట్లో పనిచేయనండి, మనం ప్రైవేట్లో పనిచేయనండి, మనం స్కూల్లో పనిచేయండి, ఎక్కడ చేసినా కుదురుతుంది. మనకి దేవుని సన్నిధికి రావడానికి కుదరదు, మనం ఒక తోటి విశ్వాసిని విజిట్ చేయడానికి కుదరదు, కనీసం ఫోన్లో మాట్లాడడానికి టైం ఉండదు మనకి. కానీ పెళ్లికి వెళ్ళి భోజనం చేయడానికి టైంకి, అది కూడా ఫస్ట్ బంతిలో భోజనం చేయడానికి టైం ఉంటుంది. మనసుంటే పౌలు తన షెడ్యూల్లో పెట్టుకున్నాడు. రోమ్లో ఉన్న సంఘాన్ని సందర్శించడం ఆయనకి చాలా సీరియస్ విషయం. విశ్వాసుల ముఖాలు చూడడం ఆయనకి చాలా సీరియస్ విషయం. Therefore, he made it a part of his schedule. తప్పిపోయింది ఒకసారి, మళ్ళీ షెడ్యూల్ చేసుకున్నాడు. మీకు జూమ్ ఇన్విటేషన్ వచ్చినప్పుడు ఒక షెడ్యూల్డ్ మీటింగ్ ఉంది, జూమ్ మీటింగ్ ప్లాన్ చేసుకోండి, దానికోసం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. యూత్ బైబిల్ స్టడీ సెల్ గుంటూరు ఈజ్ ఇన్వైటింగ్ యూ టు షెడ్యూల్ అ జూమ్ మీటింగ్ అని వస్తుంది. దిల్ హై తో షెడ్యూల్ హోతా హై. అది అక్కడ పాయింట్. ఆర్ యూ మేకింగ్ రూమ్ ఇన్ యువర్ షెడ్యూల్ ఫర్ గాడ్లీ థింగ్స్, ఫర్ మినిస్ట్రీ, టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అండ్ కన్సర్న్ ద ఫెలో బిలీవర్స్, ఆర్ టు కంఫర్ట్ ద ఫెలో బిలీవర్స్? ఎంతమంది ఈ టైంలో కరోనా బారిన పడ్డారు, ఎంతమంది లవ్డ్ వన్స్ ని, వాళ్ళ ఆప్తుల్ని కోల్పోయారు. అట్లీస్ట్ ఎ ఫోన్ కాల్. పౌలు నుంచి నేర్చుకోవాల్సిన అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. అండ్ ఫోర్త్లీ, ప్యాషన్ ఫర్ ద గాస్పెల్. ఆయన సువార్త పట్ల, సువార్త పరిచర్య పట్ల ఆయనకున్నటువంటి తీవ్రమైన తపన, బలీయమైన తృష్ణ, ఆ దుగ్ధ చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుంది. ఆయన చూడండి, ఆయన పదజాలను చూడండి. ఆయన ఏమంటున్నాడంటే సువార్త గురించిన ఆయన ప్యాషన్ ఎలా వ్యక్తం చేస్తున్నాడో చూడండి. సువార్త విషయంలోనట ఆయన రుణస్థుడట, నెంబర్ 1. తర్వాత సువార్త ప్రకటించడానికి రోమియోలకి పర్టికులర్గా ఆయన సిద్ధంగా ఉన్నాడంట, ఎవరు రెడీగా ఉన్నాడట. తర్వాత ఏమంటున్నాడంటే సువార్త గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. హి టేక్స్ ప్రైడ్ రాదర్ దాన్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. సువార్త గురించి సిగ్గుపడ్డం పోయి దాన్ని భాగ్యంగా, దాన్ని సగర్వంగా, దాన్ని ఆయన స్వీకరిస్తున్నాడు, అతిశయంగా ఫీల్ అవుతున్నాడు. సో ఈ 3 ఫ్రేజెస్ మనకేం కనపడుతుందంటే ఆయన ప్యాషన్, ఆయన తృష్ణ
సువార్త పట్ల ఆయనకున్న ప్యాషన్. ఎంత టైం వేస్ట్ చేసి ఉంటాం మనం సువార్త పట్ల. మనం ఎంత టైం వేస్ట్ చేసి ఉంటాం. సువార్త పట్ల ఈ దుగ్ధ మనకి ఎందుకు లేదు? ఎవరో సువార్త చెప్తేనేగా నువ్వు ఈరోజు ప్రభువులోకి వచ్చావు. ఎవరో సువార్త చెప్తేనేగా నీకు ఈ రోజున ఒక ఇటర్నల్ సెక్యూరిటీ ఉన్నటువంటి సాల్వేషన్ దొరికింది. నిత్యత్వంలో ప్రభువుతో ఇక నిన్ను ఎవరు ప్రభువు నుంచి విడదీయరానంత బంధం ఏర్పరచుకునేటువంటి రక్షణ భాగ్యం నీకు దొరికింది. వై డోంట్ యు లవ్ అదర్స్ లైక్ యు లవ్ యువర్ సెల్ఫ్? ఎంతమంది నీ ఫ్రెండ్స్, ఎంతమంది నీ రిలేటివ్స్, ఎంతమంది నీ నైబర్స్, ఎంతమంది నీ కొలీగ్స్, ఒకవేళ నువ్వు చెప్పకపోతే, ఒకవేళ నువ్వు విట్నెస్ చేయకపోతే, ప్రతిసారి చెప్పలేకపోవచ్చు, బట్ నువ్వు క్రీస్తును చూపించకపోతే వాళ్ళు చాలా పెద్ద లాస్ లోకి వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ బిగ్ లాస్, నాట్ బిగ్ బాస్. ఇట్స్ ఎ బిగ్ లాస్. పౌలు ఆయనకున్నటువంటి ఆ ప్యాషన్, ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ పనిని తాను సొంతం తను ఎలాగైనా ఎలాగైనా తీసుకురాలి. అద్భుతమైనటువంటి ఆ తపన మనకి కనపడుతుంది. ఎన్నిసార్లు బైబిల్స్ క్యారీ చేయడానికి మీరు చర్చికి సిగ్గుపడ్డారు? సువార్త చెప్పడానికి సిగ్గుపడ్డాట. సువార్త పక్షానది వాదించడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అంటాడు ఫిలిప్పీ పత్రిక 1:17 ఇదే పౌలు. మనం అపొస్తల కార్యాలు చదివితే ఆయన అటు యూదులతోనూ, ఇటు గ్రీకులతోనూ, అన్యులతోనూ, యూదులతోనూ ఆయన సువార్త పక్షాన వాదించినట్టుగా, యూదులతో పాత నిబంధన నుంచి వచనాలు తీసి వాదించడం ఒక బిబ్లికల్ అపాలజెటిక్స్, డిఫెన్స్ ఆఫ్ ద గాస్పెల్, బిబ్లికల్ డిఫెన్స్ ఆఫ్ ద గాస్పెల్. అన్యులతో వాదించేటప్పుడు తర్కించినట్టుగా, లాజికల్ గా, క్రీస్తే ఎందుకు దేవుడు, క్రీస్తే ఎందుకు మార్గం అన్నది వాళ్ళకి ఎంతో లాజికల్ గా చెప్తున్నట్టుగా ఆ తపన మనకి 9వ అధ్యాయం నుంచి మనం పౌలు జీవితం మనకు కనపడుతుంది. పేతురు క్రమేపీ కనుమరుగవై పౌలు ప్రస్ఫుటం అవుతూ ఉంటాడు. సో ఆ పౌలు పరిచర్య జీవితాన్ని మనం చూస్తే ఆయన తపన మనకి కనపడుతుంది. అంటే తను కేవలం దేవుడు అప్పగించాడని ఒక బాధ్యతగా తీసుకోలేదు అతను. దట్స్ అ ప్యాషన్. మనం ఒక విషయాన్ని ప్రేమించినప్పుడు ఆ పనిని చాలా అద్భుతంగా ద బెస్ట్ చేస్తాం, ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ. మన సామర్థ్యం కొలది, మన శక్తి కొలది మనం సమున్నతంగా, శ్రేష్టంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే, ఇఫ్ యు ఆర్ ఎ టీచర్, ఇఫ్ యు లవ్ యువర్ ప్రొఫెషన్, and you can be the best teacher ever. If you are a cook, if you love your profession, you can be a best cook forever. Or if you are a chartered accountant, or if you are a preacher, or if you are in some other profession, మీరు ప్రొఫెషన్ ని ప్రేమించి చూడండి. You make it your passion. When profession becomes a passion, you can give your best. ఎంతమంది బ్లెస్ అవుతారు? సపోజ్ ఒక టీచర్ క్లాస్ రూమ్ లో ప్యాషనేట్ గా టీచ్ చేస్తే ఎంతమంది విద్యార్థులు బ్లెస్ అవుతారు? ఆ ప్యాషన్ ఈరోజు ఒక పాస్టర్ గారికి, ఒక క్రిస్టియన్ ప్రీచర్ కి, ఒక లీడర్ కి, ఒక సువార్థికుడికి లేకపోతే గాస్పెల్ ఎఫెక్టివ్ గా ఎలా వెళ్తుంది, ఎలా కమ్యూనికేట్ అవుతుంది? క్రీస్తు అద్భుతంగా అవతల వాడిని ఎలా ప్రభావితం చేస్తాడు, అవతల వాడికి ఎలా అర్థమవుతాడు క్రీస్తు?
క్రీస్తు ఔన్నత్యం ఎలా తెలుస్తుంది? రుణస్థుణ్ణి, నేను సిగ్గుపడను, నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. ఈ 3 లక్షణాలు ఆయన ప్యాషన్లో కనపడతాయి. ప్యాషన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాస్పెల్. ఒకవేళ చెప్పలేకపోతేనట ఆయనకి రుణపడిపోతాడట. ఆయన అచ్చి ఉంటాడు, ఆ రుణం మిగిలిపోతాం. అంటే సువార్త చెప్పడం అది ఎలాంటి బాధ్యతో మనకు అర్థమవుతుంది. ఆ రుణం ఎప్పుడు తీర్చుకోగలం? ఒకవేళ ఆ వ్యక్తి మధ్యలో గుట్టుకుమన్నాడు అనుకోండి, ఏదో జరిగింది, హఠాత్ మరణం వచ్చింది, సంభవించింది. అది కరోనా కావచ్చు, అది యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదో కావచ్చు. ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిక. కొంతమందికి సువార్త చెప్పమని దేవుడు ప్రేరేపించిన, నేను ఆలస్యం చేసి రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం అనుకునే లోపు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నప్పుడు నా జీవితంలో ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ఆనవాళ్ళు చూసినప్పుడు ఇప్పటికీ నా మెమరీని హాంట్ చేస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఒకరికి చెప్పలేకపోయానే. ఎందుకో దేవుడు తొందర పెడుతున్నప్పుడు ఎందుకు చెయ్యలేకపోయాను? నా కళ్ళ ముందే జీవితం చాలించి వెళ్ళిపోయాడే. దట్ గిల్ట్ స్టిల్ హాంట్స్ మీ. పౌలు ఆయన తీసుకున్నటువంటి ఆ సువార్తను తీసుకునే తీరు మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. సువార్త పట్ల అతని వైఖరి. he has a ready heart and he feel it as an indebtedness. అది రుణం లాగా. And he takes it as a pride. He can never feel ashamed. ఎందుకు దీన్ని మోయడానికి ఎందుకు భయం? క్రైస్తవుని అని చెప్పుకోవడానికి ఎందుకు భయం? తుచ్చమైన అనేక మంది విశ్వాసాల గురించి, దీనికంటే ఎంతో తక్కువ విశ్వాసం గురించి చెప్పుకోగలుగుతున్నప్పుడు, ఈ రోజున బోల్డ్ అనే మాట వస్తుంది. శరీరాన్ని అమ్ముకోవడం విషయంలో గొప్పగా చెప్పుకుంటున్నారు, లేకపోతే అక్రమ సంబంధం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, లేకపోతే తాము చేస్తున్నటువంటి కొన్ని పనుల్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ కొంతమంది ఎప్పుడు తమ కన్యాత్వాన్ని కోల్పోయారో చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఒక ఆయన నేను 17 ఏళ్ళప్పుడే కోల్పోయానంటే, ఒక ఆయన నేను 14 ఏళ్ళప్పుడే కోల్పోయానంటే, ఒక ఆయన నేను 20 ఏళ్ళప్పుడు కోల్పోయానంటే, పెళ్లి కాకముందే ఇవన్నీ కూడా. మందు కొట్టడం ఈరోజు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. పెళ్లిళ్ళు, ఒక పెళ్లి తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవడం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇన్ని గొప్పగా చెప్పుకోగలిగినప్పుడు స్వచ్ఛమైన విషయాల్ని, క్రీస్తువాణ్ణి అని చెప్పుకోవడానికి ఈ లోకంలో సిగ్గెందుకు? భయం ఎందుకు? బాధ ఎందుకు? ఎందుకు చాలా మందికి బైబిల్ చాలా చిన్నదైపోతుంది? మొయ్యలేని భారమా? నువ్వు ఇంజనీరింగ్ చేసినప్పుడు ఎన్ని మోసుకెళ్తావు? నువ్వు బీఈడీ చేసేటప్పుడు ఎన్ని మోసుకెళ్తావు? సో we need to correct our attitudes. లోకాన్ని భయపడాల్సిన పని లేదు మనం. ఎందులో అతిశయించాలో అందులో అతిశయించాలండి. ఎందులో సిగ్గుపడాలో అందులో సిగ్గుపడాలి. ఎలాంటి తరంలో జీవిస్తున్నాం అంటే, సిగ్గుపడే విషయాల్లో అతిశయిస్తున్నాం, అతిశయించాల్సిన విషయంలో సిగ్గుపడుతున్నాం. టూ బ్యాడ్. ముఖ్యంగా నేటి యువతరం. క్రైస్తవులు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్స్లో, యూట్యూబ్లో వాళ్ళ ట్రోలింగ్, వాళ్ళ బూతులు, వాళ్ళ అసభ్యకరమైన పరుషమైన పదజాలం చూస్తుంటే, వింటుంటే జుగుప్స కలుగుతోంది.
క్రైస్తవ యువత, వాట్ ఆర్ యు లెర్నింగ్? వాళ్ళు నిన్నేదో తిట్టారని, నీ విశ్వాసాన్ని అన్నారని నువ్వు కూడా తెగబడి ఎగబడి బరి తెగించి వాళ్ళలాగా తిట్టకూడదు. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవ్వవు. యేసుప్రభు తిట్టలేకనా సిలువ మీద నిలబడి ఆయన తిడుతూ ఉంటే, కింద నుంచి దుర్భాషలాడుతుంటే, ప్రెతోరియంకి ఆయన్ని తీసుకువెళ్ళి బట్టలన్నీ ఊడదీసి ఆయన్ని గుంజకి కట్టేసి ఆయన కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే, వీపు దున్నేసినట్టు అయిపోతే, మాంసపు ముద్దలు వేలాడుతుంటే ఆయన శపించలేకనా? మనకి వాడికి తేడా. పోట్లాడడంలో కూడా ఆ క్రైస్తవ ముద్ర ఉండాలి, విమర్శించడంలో కూడా ఆ క్రైస్తవ ముద్ర, ఆ ప్రత్యేకత కనపడాలి. పౌలుని చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది ఇక్కడ. ఆ విషయాన్ని నెక్స్ట్ పాయింట్ లో, క్లోజింగ్ పాయింట్ లో మనం చూద్దాం. పౌలు సువార్తను ఎలా మన కన్నుల ముందు ఆవిష్కరిస్తున్నాడు? హిస్ పోర్ట్రేయల్ ఆఫ్ ద గాస్పెల్. ఆయన సువార్త గురించి ఒక అద్భుతమైన చిత్రాన్ని మన ముందు ఉంచుతున్నాడు. ఏమిటి ఆయన మన ముందు కనుల ముందు ఆవిష్కరిస్తున్న ఆ సువార్త చిత్రం ఏమిటి? మనం చూస్తే మనకి కనపడేటువంటి విషయాలు ఏమిటంటే, ఇందులో రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. నిజానికి ఈయన విశ్వాసులకి ఉత్తరం రాస్తున్నాడు. రోమాలోని విశ్వాస సంఘస్థులకు ఉత్తరం రాస్తున్నాడు. నేటి సంఘాలలాగా అన్ని డినామినేషన్స్ లో ఈ రోజున కల్తీ ఉంది. మనకి ఒక 70% దాదాపుగా 80% మనకు అవిశ్వాసులు, నామకార్థ క్రైస్తవులు అంటే 20%, 30%, కొన్ని చోట్ల 40% మనకి అసలు సిసలు క్రైస్తవులు, క్రీస్తుతో సంబంధం ఉన్నవాళ్ళు, దేవుని భయంలో ఉన్నవాళ్ళు కనపడతారు మనకి. సో గురుగులు గోధుమలు కలిసి ఉంటాయి అని యేసుక్రీస్తు వారు ముందే చెప్పారు. ఈ గురుగులు ఎక్కువయ్యి గోధుమలు తక్కువైనటువంటి సంఘాలని ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం మనం. ఈ గురుగుల్లోంచే చాలా మంది నాయకులుగా రావడం, సంఘంలో ఘోరాతి ఘోరమైన విషయాలు జరగడం మనం చూస్తున్నాం ఈ రోజున. దాదాపు అన్ని డినామినేషన్స్ లో కనపడుతోంది ఇది. ఈ మధ్య కొన్ని టీవీ ఛానల్స్, క్రైస్తవ టీవీ ఛానల్స్ ఫలానా లూథరన్ చర్చిలో జరుగుతుందని అంటున్నారు. తప్పది, ప్రతి సంఘంలోనూ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఆనాటి సంఘంలో, ఆదిమ సంఘం ఇంకా కల్తీ అవ్వలేదు. అది రోమన్ క్యాథలిసిజము వచ్చేంత వరకు కూడా చక్రవర్తి అయిన కాన్స్టాంటిన్, ఆయన తల్లి గారు ప్రభువులోకి వచ్చి క్రైస్తవ్యాన్ని స్వీకరించేంత వరకు కూడా ఈ కల్తీని ఎప్పటికప్పుడు దాదాపుగా లేకుండానే వచ్చింది. అది అందులో అపోస్తలులు బ్రతికున్న కాలంలో ఇంకా చాలా నిష్ఠాగరిష్టంగా, ప్రవిష్టతతోటి సంఘాలు వెలిసిల్లాయి. కాబట్టి ఈయన రోమాలోని సంఘస్థులకి రాస్తున్నప్పుడు ఈ పత్రిక దాదాపుగా విశ్వాసులకే రాశాడు ఆయన. 100% విశ్వాసులు అయ్యారు వాళ్ళు. అప్పటికే క్రీస్తులో ఎదుగుతున్నారు వాళ్ళు. కానీ అంటున్నాడు, మీకు నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అదేమిటి? విశ్వాసులకి సువార్త ప్రకటించడం ఏమిటి? వాట్ డిడ్ హీ మీన్? ఆయన ఏమని ఉద్దేశిస్తున్నాడు? ఈ ప్రశ్న మనకేం అర్థమవుతుందంటే, ఈ ప్రశ్న తలెత్తుతుంది కాబట్టి సహజంగా మనకి, విశ్వాసులకి సువార్త ప్రకటిస్తానంటాడు ఏమిటి? ఎందుకు తలెత్తుతోంది మనకంటే, మనకి సువార్త అంటే కేవలం అన్యులకి చెప్పేది, అవిశ్వాసులకు చెప్పేది, వారికి చెప్పేది మాత్రమే సువార్త అని మనం అనుకుంటాం. కానీ పౌలు దృష్టిలో సువార్తకు విస్తృతార్థం ఉంది అని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 15వ వచనాన్ని బట్టి ఏమిటా విస్తృతార్థమో? సువార్తకున్న విస్తృతార్థం ఏమిటి? వాట్ ఈస్ ద బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గాస్పెల్? ఏమిటంటే,
పౌలు దృష్టిలో సువార్త కేవలం మారు మనసు పొందడానికి, రక్షణలోకి రావడానికి ప్రకటించేటువంటి క్రీస్తును గురించినటువంటి వార్త మాత్రమే కాదు. సువార్త క్రైస్తవుడు అయిన తర్వాత ఒక వ్యక్తి క్రీస్తులో ఎదగడానికి పనికొచ్చే ప్రబోధం ఏదైతే చేస్తామో ఆ ప్రబోధం అంతా కూడా ఒక వ్యక్తి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన తర్వాత అతను క్రీస్తులో ఎదుగుతూ ఉన్నప్పుడు, అది 30 ఏళ్ళు కావచ్చు, అది 40 ఏళ్ళు కావచ్చు, అతను బ్రతికినంత కాలం చేసే ప్రబోధం అంతా కూడా సువార్తలో అంతర్భాగం. ఏమిటి పౌలు అర్థం ఏమిటి ఇక్కడ? ఏ సువార్తనైతే విన్నాడో ఆ సువార్తను అతను జీవించాలి. ఆ సువార్తకు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యాడు, క్రీస్తు దగ్గరకు వచ్చాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు, క్రీస్తు రక్తంలో కడుక్కున్నాడు, ఆయన సిలువను ఆశ్రయించాడు, సిలువ వేయబడిన క్రీస్తు మీద విశ్వాసం పెట్టాడు. కానీ అది రక్షింపబడే విశ్వాసం, ఇట్ ఈస్ ఎ సేవింగ్ ఫెయిత్. కానీ రక్షింపబడిన తర్వాత ఆ రక్షణ పొందుతూ వెళ్తాడు అతను. రక్షణలో మనకి జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ 3 దశలు ఉంటాయి. నీతిమంతులుగా ప్రకటించబడతాం, డిక్లేర్ చేయబడతాం నిర్దోషులుగా. మనం దోషులం అయినప్పటికీ దేవుడు కేసు కొట్టేస్తాడు, జస్టిఫికేషన్. ఆయన కోర్టులో కేసు కొట్టేస్తాడు. ఇక శిక్ష మీ మీదకి లేదు, తీసేశాను, కేసు ఎత్తేసాను అంటాడు క్రీస్తు సిలువను బట్టి. అక్కడ నుంచి మనల్ని నిజంగా నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ వెళతాడు తన ఆత్మ నియమం ద్వారా. క్రీస్తు యేసునందలి జీవమునిచ్చు ఆత్మ నియమము, పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపిస్తూ వెళ్తాడు. అది శాంక్టిఫికేషన్, అది పవిత్రీకరణ. మనం ప్రభువు వచ్చినప్పుడు మన శరీరాలు కూడా మార్పు పొందుతాయి. పాపపు ఈ నియమము నుంచి కూడా, ఈ పాపపు నైజం నుంచి కూడా మనం విడుదల పొందుతాం. పాపం యొక్క ఉనికి ఉన్న ఈ లోకం కూడా ఉండదు, కొత్త లోకం ఉంటుంది, కొత్త భూమి, కొత్త ఆకాశం ఉంటుంది. సో పాపం చేత ప్రభావితమైన ఏదీ ఉండదు. పాపపు ఉనికి నుంచి కూడా మనం విడుదల పొందుతాం. సో 3 రకాల విడుదల 3 దశల్లో జరుగుతుంది రక్షణ అనేది. కాబట్టి ఈయన శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ 2వ దశ గురించి, నేను విశ్వాసిగా మారిన దగ్గర నుంచి నా మరణం వరకు, లేక క్రీస్తు వచ్చేంత వరకు నేను ఆయనలో ఎదుగుతూ వెళ్తాను. పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారని ఇందాక మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ 7వ వచనంలో ఏదైతే చెప్పాడో ఆ పరిశుద్ధులుగా ఉండడానికి మనము ఆ ప్రక్రియ గుండా వెళ్తాం. రోజు రోజుకి పరిశుద్ధతలో, క్రీస్తు క్యారెక్టర్లో మనం ఎదుగుతాం. పరిశుద్ధత అంటే ఏం లేదు, క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని, సౌశీల్యాన్ని, గుణశీలాల్ని పుణికిపుచ్చుకోవడమే పరిశుద్ధత. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. దానికి కావలసినటువంటి ఇన్స్ట్రక్షన్ ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గాస్పెల్. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాలు 19-20 వచనాలు మనం చదివితే క్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాక ఆయన చాలా విషయాలు చెప్పాడు. మీరు నేను చెప్పిన వాటన్నింటినీ వారికి బోధించండి. ఇట్స్ ఎ కంప్లీట్ టీచింగ్ ఆఫ్ క్రైస్ట్. సువార్తలో భాగం. వారికి బాప్తిస్మం ఇవ్వండి, నా శిష్యులుగా చెయ్యండి. దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇవాంజలిజం. ఇవాంజలిజం మస్ట్ రిజల్ట్ ఇన్ డిసైపుల్షిప్ అంటాడు J.I. ప్యాకర్ అనే థియాలజియన్. కాబట్టి పౌలు దృష్టిలో సువార్త పరిచర్య అంటే కేవలం ఒక వీధిలో ఒక బోరతో, లేకపోతే ఒక బాకాలో, లేకపోతే ఒక చిన్న మెగాఫోన్ పెట్టుకొని సువార్త చెప్పేసి, లేకపోతే ఒక టీవీలోనో ఒక ప్రసంగం చేసేసి చేతులు దులుపుకోవడం కాదు. సువార్త చెప్పడం, దానికి ప్రతిగా సరిగా ప్రతిస్పందించిన వారిని క్రీస్తులో ఎదిగేలా, సంపూర్ణులయ్యేలా చూడడం, వాళ్ళు క్రీస్తు శిష్యులుగా వాళ్ళు పరిణతి చెందేలా చూడడం సువార్త పరిచర్యలో అంతర్భాగం. కాబట్టి ఈ సువార్త మర్మం,
మరొక చోట ఆయన దీన్ని మర్మంగా, మిస్టరీ ఆఫ్ గాడ్ గా పిలుస్తాడు. ఒక విశ్వాసికి గ్రాడ్యువల్ గా మారు మనసు పొందిన తర్వాత దాని లోతుపాతులు గ్రాడ్యువల్ గా ఓపెన్ అవుతూ వస్తాయి. అవి నెమ్మదిగా మన మనోనేత్రాలు తెరుచుకుంటూ ఉంటాయి. ఒక్కొక్క సత్యాన్ని లోతుగా మనం తెలుసుకుండే కొలది, వాటిని అప్లై చేసుకుండే కొలది మనము ఈ సువార్త సత్యముని ఎరిగే కొలది మనము క్రీస్తులో ఎదుగుతాం. ఇదే సెన్స్ ని ఆయన ఇక్కడ కూడా ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి ఒకసారి. 17వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే రక్షణ ఒక్క విషయంలోనే విశ్వాసం ప్రదర్శించాడు నీతిమంతుడు. అతను విశ్వాసిగా ఎదగడానికి కూడా అనుదినం విశ్వాసాన్ని ప్రదర్శిస్తాడు. కాబట్టి విశ్వాసాన్ని నేను ఒక్కసారి క్రీస్తులో ఉంచను, నేను ప్రతిదినము విశ్వాసాన్ని అభ్యాసం చేస్తాను. అందుకనే విశ్వాసాన్ని ఉంచడమే కాదు, దాన్ని నేను కొనసాగించుకోవాలి, దాన్ని నేను కాపాడుకోవాలి అంతం వరకు. అందుకని ఏమంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త? క్రీస్తు వైపు చూడండి, విశ్వాసం నాకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన. నిజానికి మనం ఇంకా చూస్తే కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ లో ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది. అంటే విశ్వాసాన్ని అంతము వరకు కాపాడేవాడు క్రీస్తు. ఎవరైతే క్రీస్తు మీద ఫోకస్ పెడతారో, క్రీస్తును దృష్టిస్తూ బ్రతుకుతారో, క్రీస్తు ఎరుకలో బ్రతుకుతారో, క్రీస్తు కనుసన్నల్లో బ్రతుకుతారో, క్రీస్తుతో సహవసిస్తూ బ్రతుకుతారో, వారు విశ్వాసాన్ని కాపాడుకుంటారు. So there is a saving faith at the point of justification, and there is a growing faith in the period of sanctification. Justification is a point of time, sanctification is a period of time. ఈ మొదటి దశలో ఒక్కసారి మారు మనసు పొందుతాను, పాయింట్ ఆఫ్ టైం. అక్కడ విశ్వాసం ఉంచుతాను, క్రీస్తు మీద పూర్తిగా ఆధారపడతాను. నాయన మరి దిక్కు నాకు లేదు, అన్యదా శరణం నాస్తి, నీవే నాకు శరణం, నీవే నన్ను రక్షించాలి ఈ పాపం నుంచి. తర్వాత ఆ క్రీస్తు సారూప్యతలోకి ఆయన్ను తెలుసుకునే కొద్దీ ఆయనలోకి ఎదుగుతాను, ఆయన క్యారెక్టర్ని పుణికిపుచ్చుకుంటాను. పవిత్రీకరణ కార్యం ఆత్మ ద్వారా జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడల్లా నేను విశ్వాసాన్ని అభ్యసిస్తూనే ఉంటాను. సో దేర్ ఈస్ ఎ సేవింగ్ ఫెయిత్ అట్ ద పాయింట్ ఆఫ్ జస్టిఫికేషన్, అండ్ దేర్ ఈస్ ఎ గ్రోయింగ్ ఫెయిత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ సాంక్టిఫికేషన్. అదే మాట్లాడుతున్నాడు పౌలు. ఆ తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా మనం 6, 7, 8 అధ్యాయాలు చదివితే రోమా పత్రికలో ఈ జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ గురించి మనకు అద్భుతంగా ఆయన విశదీకరించి, ఆయన విపులీకరించి మాట్లాడతాడు. మనం అవి వచ్చినప్పుడు మనం ఇంకా లోతుగా చూద్దాం. బట్ పౌలు దృష్టిలో సువార్త అంటే శిష్యులుగా తయారు చేయడం, సువార్త అంటే క్రీస్తులో ఎదిగేలా చేయడం. కేవలం క్రీస్తు గురించిన మాట, వార్త చెప్పడం మాత్రమే కాదు, దానికి ప్రతిగా సరిగా ప్రతిస్పందించిన వారిని అందరినీ క్రీస్తు సారూప్యతలోకి ఎదిగేలా సంపూర్ణులుగా చూడడం. సో అందుకని ఏమంటున్నాడంటే, విశ్వాసులకు, రోమాలోని విశ్వాసులకు సువార్త ప్రకటిస్తానంటున్నాడు. అంటే వాట్ హీ మెంట్ బై దాట్, సువార్తను ఇంకా విశదీకరించాలని. మీరు క్రీస్తులోకి వచ్చారు, బాగుంది, మీరు విశ్వాసులు అయ్యారు, బాగుంది, కానీ సువార్త లోతుపాతులు మీకు తెలియాలి. యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో, మీరు బాప్తిస్మం ఇవ్వండి, శిష్యులుగా చేయండి, నేను బోధించినవన్నీ వాళ్ళకి చెప్పండి. ఇదంతా పార్ట్ ఆఫ్ దట్ గ్రేట్ కమిషన్. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించడంలో ఇదంతా అంతర్భాగం అన్నమాట. అదే చేయాలనుకుంటున్నాడు పౌలు. నాకు ముందటి వాళ్ళు ఏం చేశారు? మీకు సువార్త చెప్పారు, మీరు మారుమనసు పొందారు, మీరు సహవాసంలోకి వచ్చారు. వండర్ఫుల్. మీ విశ్వాసం చాలా గొప్పది, మీ సాక్ష్యం చాలా గొప్పది, అది ప్రపంచంలో నలుమూలల సువార్త వెళ్ళడానికి పనికొచ్చింది. బేష్. అయితే మీకు ఇంకా సువార్తలోని సత్యాలు తెలియాలి, మీకు ఇంకా సువార్త లోతుపాతులు తెలియాలి. అవి తెలిసే కొద్దీ, వాటికి మీరు లోబడే కొలది మీరు ఇంకా దేవుని నీతిలోకి ఎదుగుతారు, దేవుని క్యారెక్టర్లోకి ఎదుగుతారు. చూడండి 17వ వచనంలో ఏమంటున్నాడు? నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు, అంతకంతకు విశ్వాసము కలుగునట్లు.
దేవుని నీతి దాని యందు అనగా సువార్త యందు బయలుపరచబడుచున్నది అంటున్నాడు. సో సువార్త నాకు అన్ఫోల్డ్ అయ్యే కొలది, ఇప్పుడు మనం రోమాపత్రిక పారాయణం చేసేటప్పుడు కూడా మనకు వారం వారం ఇది ఇంకా అన్ఫోల్డ్ అవుతుంది. మనం వాక్యం చదివే కొలది, క్రీస్తుకు దగ్గర అయ్యే కొలది, వాక్యంలో లోతుల్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకునే కొలది, సువార్త యొక్క లోతుపాతులు, దాని విస్తృతార్థం మనకి అవగతం అవుతుంది, అర్థం అవుతుంది. అలా అర్థం చేసుకునే కొలది, దానికి మనం రెస్పాండ్ అయ్యే కొలది, విధేయత చూపించే కొలది మనం విశ్వాసము నుంచి విశ్వాసంలోకి ఎదుగుతాం. అది చెప్తున్నాడు అనమాట. సో సేవింగ్ ఫెయిత్ నుంచి గ్రోయింగ్ ఫెయిత్. ఈ రోజు గ్రోయింగ్ ఫెయిత్ కి, రేపటి గ్రోయింగ్ ఫెయిత్ కి గ్రోత్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి. రేపటి గ్రోయింగ్ ఫెయిత్ కి, ఎల్లుండి గ్రోయింగ్ ఫెయిత్ కి ప్రోగ్రెస్ ఉండాలి, గ్రోత్, పాజిటివ్ ప్రోగ్రెస్ ఉండాలి. చతికిలు పడినట్టుగా ఉండకూడదు మన విశ్వాసం. గత సంవత్సరం 31వ తారీఖు డిసెంబరు ఎలా ఉన్నానో మళ్ళీ డిసెంబర్ 31 వచ్చినప్పుడు అలా ఉండకూడదు. దెర్ మస్ట్ బి సమ్ గ్రోత్, సమ్ ఫ్రూట్. అదే చెప్తున్నాడు అనమాట. ఈ సువార్త సత్యము మీకు పూర్తిగా ఆవిష్కరించబడలేదంటే మీ కన్నుల ముందు, లేక మీకు ఇది పూర్తిగా అవగతం కాలేదంటే, ఈ సువార్త లోతుపాతులు, దీని విస్తృతార్థం మీరు, మీ క్రైస్తవ్యం కూడా ఎలా ఉంటుంది? గిటక బారిన మరుగుజ్జు క్రైస్తవం లాగా, ఎదుగు బొదుగు లేని క్రైస్తవం లాగా ఉండిపోతుంది. అంచేత నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. విశ్వాసులకే మళ్ళీ సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. ఇది ప్రకటించడం అనడం కంటే ఇది ఉపదేశం అనడం కరెక్ట్ ట్రాన్స్లేషన్. సువార్తను ఉపదేశించాలనుకుంటున్నాను మీకు. ఇట్స్ ఎ టీచింగ్. సో సువార్త ఎప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ ప్రీచింగ్, ఇట్ ఈస్ ఆల్సో టీచింగ్. గాస్పెల్ includes preaching and teaching. Gospel is communicated via preaching and teaching. సో ప్రీచింగ్ అండ్ టీచింగ్ చాలా సార్లు యేసుక్రీస్తు వారి ప్రబోధం కూడా మనం చూస్తే, సువార్తలు చదివితే, హీ ప్రీచ్డ్ అండ్ హీ టాట్, హీ ప్రీచ్డ్ అండ్ హీ టాట్. చాలా సార్లు అవి కలిసి ప్రయాణం చేసినట్టుగా ఆయన పరిచర్యలో మనకు కనపడతాయి. హీ నాట్ ఓన్లీ ప్రీచ్డ్ బట్ హీ ఆల్సో టాట్. చాలా సార్లు ఆయన ప్రకటించడమే కాదు, ప్రీచింగ్ చేయడమే కాదు, ఉపన్యాసం ఇవ్వడమే కాదు, ఉద్బోధ కూడా చేసినట్టుగా, ఉపదేశం కూడా చేసినట్టుగా మనం చూస్తాం. మనం ముగించుకుందాం. ఆయన ఇంకా సువార్త గురించి ఏం చెప్తున్నాడు? సువార్త గురించి ఆయన ఇస్తున్న చిత్రం ఏమిటి అని మనం చూస్తే 16వ వచనంలో సువార్త దేవుని శక్తి అని చెప్తున్నాడు. సువార్త దేవుని శక్తి. చాలాసార్లు సువార్త ప్రకటించేటప్పుడు సువార్త కంటెంట్ ని మనం మొదట్లో చెప్పుకున్నాం క్లాసులో. కంటెంట్ ని మారుస్తారు చాలా మంది. మార్చకూడదు, సువార్త కంటెంట్ ని మార్చకూడదు. సువార్త కంటెంట్ ని మార్చకూడదు. ఎందుకు మారుస్తారు చాలా మంది? కొంతమంది స్వార్థం కోసం మారుస్తారు, మనుషుల్ని మభ్యపెట్టడానికి కోసం మారుస్తారు, మోసగించి పబ్బం గడుపుకోవడానికి, బ్రతుకు తెరువు కోసం, లేకపోతే డబ్బు సంపాదించుకోవడం కోసం, ధనాపేక్ష కోసం, స్వలాభం కోసం మారుస్తారు. కానీ కొంతమంది పాపం ఎందుకు మారుస్తారంటే, అలా చెప్పకపోతే, వాళ్ళకి సువార్తల విషయాలన్నీ చెప్పేస్తే ఎలాగండి వాళ్ళు రారు క్రీస్తు దగ్గరికి. నువ్వెవడివి? నీ పని ఏంటంటే సువార్తని ఉన్నదొన్నట్టుగా చెప్పడమే నీ పని. వాళ్ళని ఆకర్షితం చేసుకోవడం ఆత్మ పని, నీ పని కాదు. అది ఆత్మదేవుని పని. సువార్త దేవుని శక్తి. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు దోస్ హూ పెరిష్ ఆర్ టు దోస్ హూ ఆర్ బీయింగ్ సేవ్డ్. నశించిపోతున్న వారిలో రక్షింపబడడానికి సిద్ధంగా ఉన్న వారికి అది దేవుని శక్తి. అది దౌర్భాగ్యుల్ని మార్చింది, అది దొంగల్ని మార్చింది, అది వేశ్యల్ని మార్చింది, అది నరహంతకుల్ని మార్చింది, అది అబద్ధికుల్ని మార్చింది, అది మోసగాళ్లను మార్చింది, అది గజ దొంగల్ని మార్చింది, జోబు దొంగల్ని మార్చింది, అది రాజకీయ నాయకుల్ని మార్చింది, అది పండితుల్ని మార్చింది, సైంటిస్టుల్ని మార్చింది,
పామరుల్ని మార్చింది. సువార్త గత 2000 సంవత్సరాల్లో సువార్త ప్రాబల్యం, దాని ప్రభావం మనం చూస్తే ప్రపంచం మీద సువార్త వల్ల మారుమనసు పొందిన వాళ్ళు, క్రీస్తులోకి వచ్చిన వాళ్ళు అనేకులు ఉన్నారు. అన్ని రంగాల నుంచి ఉన్నారు. అది సార్వభౌమాధికారుల్ని మార్చింది, చక్రవర్తుల్ని మార్చింది, అది సామంతుల్ని మార్చింది, అది సామాన్యుల్ని మార్చింది. ఒక రోమ్ చక్రవర్తి, రోమ్ ప్రపంచాన్ని పరిపాలిస్తూ వెలసిల్లుతున్న రోజులవి. ఆ చక్రవర్తి తల్లిని పట్టుకుంది, చివరికి చక్రవర్తినే మార్చేసింది. అత్యంత క్రూరంగా యూదు మత విశ్వాస ప్రవిష్టతతో, నిష్ఠతో, ఛాందసవాదంతో పేట్రేగిపోతున్నటువంటి క్రైస్తవ సంఘాన్ని నానా ముప్పు తిప్పలు పెడుతున్న, హింసిస్తూ చంపుతున్న రోజుల్లో అటువంటి క్రూరాతి క్రూరమైనటువంటి ఒక ఫెనటిక్ ని, ఒక మత ఛాందసవాదిని, మతోన్మాదిని, సౌలుని పౌలుగా మార్చింది అది. ఎందుకంటే సువార్త దేవుని శక్తి. ఆ కన్విక్షన్ నీకు లేకపోతే నువ్వు సువార్త చెప్పడం అనవసరం. పౌలు ఒక సువార్థికుడుగా హీ హ్యాడ్ ఎ కన్విక్షన్. ఆయన బలీయంగా నమ్ముతున్నాడు సువార్త దేవుని శక్తి. ఆ కన్విక్షన్తో నేను చెప్పాలి. సువార్త చెప్పేటప్పుడు ప్యాషన్ అండ్ కన్విక్షన్ ఉండాలి. సువార్త చెప్పాలన్న తృష్ణ, సువార్త వినేవారి పట్ల ప్రేమ, సువార్త దేవుని శక్తి అన్న బలీయమైన విశ్వాసంతో, దృఢ నిశ్చయంతో చెప్పాలి. And if you don't believe in the power of the gospel, how can you preach the gospel? చాలా మంది ఈ రోజున గాస్పల్లోనే పవర్ ఉందని తెలియక గాస్పల్కి ఏదో పవర్ అంటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా పొరపాటు, చాలా అవివేకమే. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, సువార్తను నమ్మబలకడానికి ఎవరినో పడేయడం స్టేజ్ మీద, సువార్తను నమ్మబలకడానికి కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని స్వస్థపరిచినట్టు చూపించడం. స్వస్థతలు ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి, కానీ నకిలీ స్వస్థతలు ఎక్కువ ఉన్నాయి. అది ప్రాబ్లం. ప్రవచనాలు చెప్పడం, ఏదో దేవుని శక్తి వీళ్ళ దగ్గర ఉందని. కొంతమంది అయితే పెద్దగా అరవడం. నీ అరుపులో ఉండదు శక్తి. నువ్వు అరిచి గీపెట్టి సువార్త చెప్తే నమ్మరు. సువార్తలోనే శక్తి ఉంది. సువార్తకు ప్రత్యేకంగా శక్తిని ఆపాదించాల్సిన పని లేదు. Gospel doesn't need an extra power. It itself has power. The power of God. అది మొదట నమ్మాలి. అది మనం ప్రదర్శించాల్సిన పని ఏం లేదు. బిల్లీ గ్రహాం ఎంత సామాన్యంగా సువార్త చెప్తాడు. దాదాపు 50-60 ఏళ్ళు ఆయన పరిచర్యలో ఉన్నాడు. తన జీవితకాలం 90 పైచిలుకు పైబడిన తర్వాత కూడా ఆయన జీవించాడు. ఇటీవలనే ఆయన పరమపదించాడు. దాదాపు 60 ఏళ్ల పరిచర్య జీవితం ఆయన ఇప్పుడు సువార్త గురించి హడావిడి చేయలేదు. సామాన్యమైన పదజాలంలో అతి సామాన్యంగా సువార్త చెప్పాడు. ప్రతి సువార్తలో క్రీస్తును ప్రకటించాడు. ప్రతి సువార్తలో సిలువను ప్రకటించాడు. ప్రతి సువార్తలో మనిషి యొక్క పాప రోగం గురించి ప్రస్తావించాడు. చాలా సామాన్యంగా 20 నిమిషాల నుంచి 30 నిమిషాల లోపు ఆయన ప్రసంగం ఉండేది. కానీ ఈ రోజున ప్రపంచంలోని మీరు ఏ సిటీ తీసుకున్నా, ఏ మేజర్ సిటీ తీసుకున్నా, అందులో కనీసం బిల్లీ గ్రహాం మినిస్ట్రీలో మారుమనసు పొందిన ఒక వ్యక్తి కనీసం అక్కడ జీవిస్తూ ఉంటాడు. వాట్ అన్ ఇన్ఫ్లుయెన్స్. తాను బతుకున్నంత కాలం అమెరికాలో అన్ని వర్గాల వారికి ఆయన ప్రియుడు. హిజ్ నేమ్ ఈజ్ అ హౌస్ హోల్డ్ నేమ్. ప్రతి ఇంట్లో ఆయన పేరు చెప్పుకునేవాడు. ఆయన అద్భుతాలు ఎప్పుడు చేయలేదు.
ఈరోజు ఈ అద్భుతాలు చేసేవాళ్ళు, దయ్యాలను వెళ్ళగొట్టేవాళ్ళు, హడావిడి చేసేవాళ్ళు, వీళ్ళెవ్వరూ చేయనంత గొప్ప సేవ ఆయన చేశాడు. బికాస్ ద పవర్ డస్ నాట్ లై ఇన్ miracles. The power does not lie in his shoutings. The power does not lie in the charisma of Billy Graham. ఈరోజు చాలా మంది సూట్లు బూట్లు వేసుకొచ్చి అందంగా పోజులు ఇచ్చుకుంటూ సెలబ్రిటీస్ లాగా సువార్త ప్రకటిస్తున్నారు. అవసరం లేదు. సూట్ వేసుకోవడంలో తప్పేం లేదు, కానీ నీ యాటిట్యూడ్ తెలిసిపోతుంది నీ అటైర్లో. నిన్ను ప్రదర్శించుకునేది కాదు సువార్త, క్రీస్తును ప్రదర్శించేది సువార్త. ఈ హంగులు, ఆర్భాటాలు, ఈ జిగేళ్ళు, ఈ ఎక్స్ట్రాలన్నీ అవసరం లేదు సువార్తకి. ఇట్ హ్యాస్ ద పవర్ ఆఫ్ గాడ్ టు సేవ్ అ పర్సన్. ఒక వ్యక్తి హృదయాన్ని మార్చగలిగిన దానికంటే గొప్ప అద్భుతమే ఉందండి. ఒక క్యాన్సర్ వ్యాధిని ఒక డాక్టర్ కూడా నయం చేయగలడు. ఒక కుంటివాడికి ఒక డాక్టర్ కూడా కాలు వేయగలడు. ఒక గుడ్డివాడికి ఒక డాక్టర్ కూడా ఆపరేషన్ చేసి చూపు తీసుకురాగలడు. కానీ ఒక దుర్మార్గుడి హృదయాన్ని ఒక డాక్టర్ మార్చలేడు, ఏ వ్యక్తి మార్చలేడు, ఒక ప్రభువే మార్చగలడు. ఒక పతితను పవిత్రురాలిగా, ఒక దొంగను దొరగా, ఒక దుర్మార్గుడిని కరుణాత్ముడిగా, ఒక అబద్ధికుడిని సత్యవంతుడిగా మార్చగలిగింది సువార్త శక్తి. అదే చెప్తున్నాడు పౌలు సువార్త గురించిన రెండో సత్యం. మనం ముగించుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే సువార్త గురించి 3వ సత్యం 17వ వచనంలో, అది దేవుని నీతిని ప్రదర్శిస్తుంది. ఇట్ రివీల్స్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సువార్త విన్నప్పుడు దేవుని నీతి అర్థం అవుతుంది. దేవుని నీతి అర్థమైనప్పుడే నా పాపం అర్థమవుతుంది. అందుకే సువార్త విన్నప్పుడు నా పాపం నాకు అర్థం కావాలి. నేను వింటూ ఉంటే సువార్తని అలా చెప్పాలి సువార్త. ఎందుకంటే అది దేవుని నీతి యొక్క రెవల్యూషన్. అది దేవుని నీతిని ప్రపంచానికి తెలియజేస్తుంది. దేవుని నీతి ప్రమాణాలని తెలియజేస్తుంది. దేవుని క్యారెక్టర్ ఎంత సమున్నతమైందో తెలియజేస్తుంది. ఆ క్యారెక్టర్లో నిన్ను సృష్టించుకున్నాడు తన పోలికలో, కానీ నువ్వు పాపం వల్ల దాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ దానికి నేను కట్టబెట్టడానికి, ఆ క్యారెక్టర్ని మళ్ళీ నీకు ఇవ్వడానికి తాను నీలాగా మారిపోయి నిన్ను తనలాగా మార్చుకోవడానికి సిలువ ఎక్కాడని చెప్పడమే సువార్త. ఇట్ ఈస్ గాడ్స్ రైచియస్నెస్. సో గాస్పెల్ రివీల్స్ గాడ్స్ క్యారెక్టర్, గాడ్స్ హోలీ క్యారెక్టర్. దేవుని నీతి అనేది దేవుడికి లేకపోతే ఆయన పాపిని ప్రాయశ్చిత్తం లేకుండానే క్షమించేయగలడు. ముస్లిమ్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు, ప్రాయశ్చిత్తం లేకుండా దేవుడు క్షమించలేడు? క్షమించలేడు. తాలిబన్లే క్షమించలేకపోతున్నారు. ఎన్ని దుర్మార్గాలు చేసేది. ఒక దుర్మార్గుడే ఇంకొక దుర్మార్గుడిని, ఇంకొక దొంగని క్షమించలేకపోతున్నాడు, శిక్ష విధిస్తున్నాడు షరియత్ లా ప్రకారం. మరి దేవుడు ఎలా క్షమిస్తాడు? నీతిమంతుడు, పరమనీతిమంతుడు. దేవుని నీతి పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, పాపిని పాపిగా ప్రకటిస్తుంది. దేవుని నీతి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని కోరుతుంది, డిమాండ్ చేస్తుంది. స్వార్థలో గొప్పతనం ఏంటంటే కేవలం దేవుని నీతి పాపిని ఎత్తి చూపించి నువ్వు పాపివని చెప్పి ప్రాయశ్చిత్తాన్ని మాత్రమే కోరితే స్వార్థ గొప్పతనం లేదు. ఆ దేవుని నీతిని నువ్వు నెరవేర్చలేనప్పుడు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు చెల్లించలేనప్పుడు, ఆ నీతిమంతుడైన దేవుడు తానే దిగి వచ్చి నీ పాపాన్ని తన మీద వేసుకొని నీ శిక్షను తాను చెల్లించాడు. ఎందుకంటే ఆయన నీతి పాపానికి శిక్షను డిమాండ్ చేస్తుంది. ఆ శిక్షను తాను చెల్లించి తన నీతిని మన మీదకి ట్రాన్స్ఫర్ చేశాడు. మన పాపాన్ని తన మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అదే మార్టిన్ లూథర్ ప్రార్థన చేశాడు, లార్డ్ thou art my righteousness and I am thy sin. దేవా, నువ్వు నా నీతివి, నాకంటూ నీతి లేదు, నువ్వు నా నీతివి అయ్యావు, నీకంటూ పాపం లేదు, నేను నీ పాపాన్ని అయ్యాను సిలువ పైన. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్. అదే పౌలు చెప్తున్నాడు. సువార్త దేవుని నీతిని ప్రకటిస్తుంది. ఎప్పుడైతే దేవుని నీతి అర్థమవుతుందో
నా పాపం మొదట నాకు అర్థమవుతుంది, నా పాపానికి శిక్ష చెల్లించవలసింది అనేది అర్థమవుతుంది. ఆ శిక్ష నేను కాకుండా ఆయన చెల్లించాడు, అందులో ఆయన ప్రేమ అర్థమవుతుంది. అందుకే క్యాంపెల్ జి మార్గన్ రోమన్స్ మీద కామెంటరీ రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తాడు. దేవుని నీతి డిమాండ్ చేయగా, దేవుని నీతి డిమాండ్ చేస్తేనట దేవుడు చేసిన ప్రేమ కార్యం అట సిలువ. దేవుని నీతి డిమాండ్ చేసింది, కానీ పాపిని శిక్షించకుండా పాపి స్థానంలో తాను శిక్షను అనుభవించాడు. దాంట్లో ప్రేమ చూపించాడు ఆయన. మనం ఆయన ప్రేమిస్తే మనకి కాదు, తానే మొదట మనలను ప్రేమించి మనము జీవించడం కోసం ఆయన సిలువలో మన కోసం మన నిమిత్తం మరణించాడు అని యోహాను 4వ అధ్యాయంలో తన పత్రికలో, మొదటి పత్రికలో చెప్తాడు. అది సిలువలో ఆయన పరిశుద్ధత డిమాండ్ చేసినప్పుడు జరిగిన ప్రేమ కార్యమే సిలువ. ఆ పరిశుద్ధతను తృప్తిపరిచే ప్రాయశ్చిత్తం అక్కడ జరిగింది. సో సువార్త అల్టిమేట్ గా దేవుని నీతిని ప్రకటిస్తుంది. అది చెప్తున్నాడు పౌలు. సో సువార్త దేవుని శక్తి, సువార్త దేవుని నీతి. ఆయన ఇంకేమంటున్నాడు, సువార్త క్రైస్తవ జీవితాన్ని అంతటినీ ఎంకంపాస్ చేసుకుంటుంది. కేవలం ఒక పాపి మారుమనసు పొందడానికి క్రీస్తు గురించిన వార్త ప్రకటించడమే కాదు, ఆ పాపి చివరికి నీతిమంతుడై క్రీస్తులాగా మారేంత వరకు చెప్పే ఉపదేశం అంతా సువార్తలో అంతర్భాగంగా ఉంటుంది అని చెప్తున్నాడు పౌలు. కనుక మనము క్రైస్తవులంగా మొదట ఇతరులకి సువార్త చెప్పకముందు దాని లోతుపాతుల్ని అవగాహనలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఆచరణీయం చేసుకోవాలి, అన్వయించుకోవాలి, జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. అలా సువార్తను జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితమే సువార్త పత్రికగా, 5వ సువార్తగా మారిపోతుంది. అప్పుడు మనం ప్రకటించే సువార్త ఆథెంటికేటెడ్ గా ఉంటుంది, అది ఎదుటివారికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. అది చెప్తున్నాడు పౌలు. కాబట్టి 5 విషయాలు: సువార్త ప్రబలినప్పుడు, దేవుని రాజ్యం విస్తరిస్తున్నప్పుడు ఇతరుల సాక్ష్యాన్ని బట్టి ఆనందించడం, ఎవరికైతే సేవ చేయాలనుకుంటున్నాడో వారి గురించినటువంటి శ్రద్ధ, ఆసక్తి, ప్రేమాభిమానాలు పెంచుకోవడం, తన బిజీ షెడ్యూల్లో వారిని చూడాలని, వారికి బోధించాలని, వారిని క్రీస్తులో ఎదిగేలా, సంపూర్ణులయ్యేలా చెయ్యాలన్న తపనతో రూమ్ క్రియేట్ చేసుకోవడం, తన షెడ్యూల్లో వాళ్ళకి టైం ఇవ్వడం, సువార్తను ఒక ప్యాషన్గా సువార్త పరిచర్యను తీసుకోవడం, అతిశయంగా తీసుకోవడం, సిగ్గుపడకపోవడం, ఎల్లప్పుడూ దానికోసం సిద్ధంగా ఉండడం, సువార్తను ఒక గొప్ప భాగ్యంగా, బాధ్యతగా తీసుకోవడం, చెప్పకపోతే రుణంగా భావించడం. సువార్త అంటే అది పరిపూర్ణమైనది, విస్తృతార్థం కలిగినది. కేవలం ఒక వ్యక్తి మారుమనసు పొందడానికి చెప్పేటువంటి ఒక ప్రకటన కాదు, ఒక వార్త కాదు. అది క్రీస్తులో ఆ వ్యక్తిని సంపూర్ణుని చేయడానికి కావాల్సిన టీచింగ్ అంతా ఇచ్చేది, ఇన్స్ట్రక్షన్ అంతా ఇచ్చేది, ఉపదేశం అంతా ఇచ్చేది. సువార్త దేవుని శక్తి, అది ఎవరినైనా మార్చగలదు. చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళు మారినప్పుడు, వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తున్నప్పుడు ఇతడు మారడిగా అనుకుంటాం మనం. కానీ సువార్త శక్తిని తక్కువ అంచనా వేయడానికి లేదు. గాస్పెల్ క్యాన్, బికాజ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త దేవుని నీతిని బయలుపరుస్తుంది. సిలువలో కేవలం క్రీస్తు దేవుని మహాప్రేమ మాత్రమే వెల్లడి కాలేదు, సిలువలో దేవుని మహాపరిశుద్ధత కూడా వెల్లడైంది. ఆ సిలువను గురించిన వార్తే సువార్త. దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, ఇవి రెండు సమానంగా సమపాళ్లలో ఆవిష్కృతమయ్యాయి క్రీస్తు సిలువలో. సో సువార్త విస్తృత అర్థం ఇది. కనుక ఈ లోతైన అర్థాన్ని అవగతం చేసుకుని దాన్ని ఆచరించి మనం సువార్త చెప్పినప్పుడు ఆ సువార్త అద్భుతంగా ఉంటుంది, ఆ సువార్త ప్రభావితంగా ఉంటుంది,
ఆ సువార్త అవతల వాడికి క్రీస్తు చిత్రాన్ని పూర్తిగా అందిస్తుంది. ఆ సువార్త ఆమోదయోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.